గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో 27 నెలలు ఇంకా ఉంటుండగానే విఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ సిఆర్ నాయుడు గారు, రిజైన్డ్ ఐజీ. ఆయన ఈ మధ్యన కొండమెట్లు అనే ఒక బుక్ రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బుక్ చదివితే ఒక పోలీస్ ఆఫీసర్ మనోగతం, సిఆర్ నాయుడు గారు పడ్డ కష్టాలు, ఆ జర్నీ అంతా మనకు తెలుస్తుంది. శ్రీవారి మెట్ల దగ్గరే చదువుకున్నాం. సో జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగాం కాబట్టి అన్నీ కలిసి వచ్చింది. కాబట్టి నా పుస్తకానికి సార్, ఇంకా మీకు 27 నెలలు సర్వీస్ ఉంటుండే కానీ ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారండి? గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉండాల్సిన అవసరం లేదు బతకడానికి. సార్, మీరు సర్వీస్లో ఉన్నంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేశారు. మీకు ఇప్పుడు మరి రిటైర్ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆ టైం ఎలా కిల్ చేస్తున్నారండి? టైం కిల్ కాదు, టైం సారణ. సార్, కాశ్మీర్లో ఎంతవరకు 2 రకాల మనుషులు ఉంటారండి. ఒకటి టూరిస్టులు, ఒకటి డివోటీస్. మీరు చూసిన వాళ్ళందరూ కూడా డివోటీస్ మీద అటాక్ చేయడం చూశారు, అమర్నాథ్ యాత్ర మీద కానీ సార్ టూరిస్టుల మీద అటాక్ చేయడం మనం ఎలాగ భావించారండి? అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు చాలా మంది 5 సెంటర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాము. సార్, నిజామాబాద్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీకు ఎవరు ఎస్పీ అండి? అప్పుడు పివి నాయుడు గారు ఎస్పీ. ఆయన చాలా డిసిప్లిన్ నేర్పించేవాడు. సార్, తిరుపతి అనగానే చంద్రబాబు నాయుడు గారు, మోహన్ బాబు, వీళ్ళందరితో పరిచయాలు ఉండేవాడు. 1973లో ఎంఏ పాస్ అయ్యాను. ఆయన 1974లో. సార్, గుంటూరు రూరల్లో 11 నెలల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? టైగర్ నాగేశ్వరరావు అనే అతను బ్యాంక్ డకాడీలు చేయాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎలా జరిగింది సార్ అనుకుంటారు? అతనికి కొద్దిగా అమ్మాయిలంటే కొద్దిగా ఎక్కడైతే అనగవారం వర్గం అందరినీ చైతన్య తేవడంగా రామారావు కదిలాడు కాబట్టి ఆ పిలుపు మేరకు వచ్చారనుకున్నారు. అసలు ఇంత క్రౌడ్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారు? అక్కడ ఒక రోజంతా రిక్షాలు కూర్చొని, నేను ఒక సమయం రిక్షాలు కూర్చొని తిరిగాము ఊరంతా. మీ టైంలోనే కొంతమంది సరెండర్ కూడా అయ్యారు నక్సలైట్. ఒకటిద్దరు చెప్పండి. కానీ ఇప్పుడు శాంతి చర్చల పేరు మీద వాళ్ళు ముందుకు వస్తున్నారండి. ఈ టైంలో మన ఆపరేషన్ కగార్ అనేది చేయడం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో 27 నెలలు ఇంకా ఉంటుండగానే విఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ సిఆర్ నాయుడు గారు, రిజైన్డ్ ఐజీ. సాధారణంగా ప్రతి ఆఫీసర్ కూడా ఇంకా సర్వీస్ ఉంటుండగా చాలామంది ఉంటుంటారు. సర్వీస్ అయిన తర్వాత కూడా ఓఎస్డీగానే ఉంటున్న ఈ కాలంలో ఆయన 27 నెలలు ఉంటుండగానే విఆర్ఎస్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా సామాజిక సేవలో ఆయన ఎక్కువగా ఉన్నారు. ప్రజలకి సామాజిక సేవ చేయడం, సోషల్ యాక్టివిటీస్లో ఆయన ప్రధానంగా కనిపిస్తుంటారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా 27 నెలలు ఉంటుండగా ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారనే విషయం ఇప్పటికీ ప్రశ్నగా ఉంది. ఆ విషయాన్ని సార్నట్టు తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయన ఈ మధ్యన కొండమెట్లు అనే ఒక బుక్ రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బుక్ చదివితే ఒక పోలీస్ ఆఫీసర్ మనోగతం, సిఆర్ నాయుడు గారు పడ్డ కష్టాలు, ఆ జర్నీ అంతా మనకు తెలుస్తుంటుంది. అసలు 27 నెలల ముందు ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారు, అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని సార్ నాటి తెలుసుకున్నాం. సార్, నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 32 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా ఎక్సెషన్ అడుగుతుంటారు. మాకు 1 సంవత్సరం ఇవ్వండి, 2 సంవత్సరాలు ఇవ్వండి, లెటర్లు పెట్టించుకుంటారు, రికమెండేషన్ లెటర్లు చేయించుకుంటారు. కానీ మీరు ఇంకా 27 నెలలు ఉంటుండగానే మీరు విఆర్ఎస్ తీసుకున్నారు. అంటే అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నారా, లేదు మీ మెంటాలిటీకి డిపార్ట్మెంట్ సూట్ కాదనుకొని తీసుకున్నారా, లేదు డిపార్ట్మెంట్లో కాదు మీ సర్వీస్ ఇంకా సోషల్ యాక్టివిటీస్లు చూపించాలి, ఇంకా సర్వీస్ చేయాలి ఇంటెన్షన్తో తీసుకున్నారా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, చిత్తూరు జిల్లాలో పుట్టిన డాక్టర్ సిఆర్ నాయుడు గారు నిజామాబాద్ నుంచి ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లో పనిచేయడం, ఒక దశలో మీకు ఒక మంచి పోస్ట్ ఇచ్చినా వద్దు అని ఇక్కడే ఉండడం, అంటే వైజాగ్ రేంజ్ లాంటి పోస్ట్లో డిఏజీ ఇస్తున్నా నాకు వద్దు అని ఇక్కడ కూర్చోవడం వెనక ఉద్దేశం ఏంటి? అప్పుడు పోలీస్కి ప్రజలకి మధ్యన గ్యాప్ ఎలా ఉండేది? అది పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా? మీకు ఈ ప్రశ్న చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ జర్నీ చెప్పండి. నేను కొమ్మేపల్లి
అనే ఒక గ్రామంలో పుట్టాను, ఓహో, చిత్తూరు జిల్లా అప్పట్లో. ఇప్పుడు తిరుపతి జిల్లా. అవునా? ఎక్కడ సార్, ఏ మండలం అది? ఇప్పుడు పాకాల మండలం, దగ్గర తిరుపతికి ఇది. తిరుపతి దగ్గర. ఉమ్, అంటే 45 కిలోమీటర్లు ఉంటుంది తిరుపతికి. అవును. మా ఊర్లో స్కూల్ లేదు. రైల్వే స్టేషన్ ఒకటే ఉంటుంది. చిన్న చిన్న పాకాల్లో కాదు, నేను మా ఊళ్ళో మీ ఊళ్ళో. కొమ్మేపల్లిలో స్కూల్ లేదు. ఉమ్, పక్క ఊరికి వెళ్ళాలి, ఉమ్, ఒక వంక దాటి వెళ్ళాలి. అచ్చా. అక్కడ సింగిల్ టీచర్ ఉండేవాడు. ఆ, ఆ సింగిల్ టీచర్ కూడా పాపం ఆయనకి అప్పటిప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగా లేకుండా ఆయనకి ఏదో కొన్ని సమస్యలు ఉండేవి చిన్న. ఉమ్, సో నేను క్లాస్లో బాగానే చదువుకుంటున్నానని, నేను ఏ పాఠమైనా కానీ తొందరగా నాకు అవగాహన అయ్యేది, బాగా కంఠస్థం వచ్చేది కూడా. అందుకని టీచర్ లేనప్పుడు ఆ టీచర్ ఏం చేసేవాడు అంటే నన్ను, ఉమ్. రేపు మిగతా పిల్లలు కూడా నువ్వు కూర్చోబెట్టి చదువు చెప్పు, రాయించు, చేతి రాత రాయించడం, అచ్చా, లెక్కలు లీడర్షిప్ కూడా ఇచ్చారు మీకు. అందుకని నాకు ఉమ్. చిన్న ఊరు అని పేరు పెట్టారు మిగతా పిల్లలు. ఏమండి? చిన్న అయ్యవారు. చెన్నై పెద్దయ్యారు, ఒరిజినల్ అయితే చెన్నై వారు. ఒరిజినల్ అయితే ఆయన అని పాఠాలు చెప్పి నేను చెన్నై ఊరు అని అక్కడ మాడలేకలో నాకు చెన్నై ఊరు అని పేరు పడింది అక్కడ. ఓకే. అక్కడ నేను చదువుకున్నది మొట్టమొదట. ఆ తర్వాత మా ఊరికి దగ్గరలో ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో దామల చెరువు అని ఒక ఊరుంది. ఉహు. అప్పుడే స్కూల్ పెట్టి 2 సంవత్సరాలు అయింది, 2-3 సంవత్సరాలు అయింది. సరే, హై స్కూల్కి అక్కడికి వెళ్ళాను. ఉమ్. హై స్కూల్లో కూడా నేను స్కూల్లో క్లాస్ లీడర్గాను, లేకపోతే 10వ తరగతికి వచ్చేటప్పుడు నేను స్కూల్ పీపుల్ లీడర్గా నన్ను పెట్టారు. నన్ను ఎందుకు పెట్టారంటే అప్పటికి ఎస్ఎస్ఎల్సి నాకంటే 1 ఇయర్ ముందు ఉండేవాళ్ళు. ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎస్ఎస్ఎల్సి అంటే 11th క్లాస్ అని. అచ్చా. ఇప్పుడు 10th క్లాస్లో అయిపోతుంది, అప్పుడు 11th క్లాస్ వరకు ఉండేది. ఓకే. కానీ అప్పుడు మా హెడ్ మాస్టర్ ఏమిటంటే 11th క్లాస్లో ఉండేవాడు అంటే ఎస్ఎస్ఎల్సిలో ఉండే పిల్లవాడిని ఎస్పీఎల్గా పెడితే అతను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేడని 10th క్లాస్లో ఉండే నన్ను పెట్టాడు స్కూల్ పీపుల్ లీడర్గా. అయిపోయింది. స్కూల్ పీపుల్ లీడర్కి చాలా చాలా పనులు ఉంటాయి, అంత రెస్పాన్సిబిలిటీస్ స్కూల్లో. అవును. వచ్చిన వాళ్ళంతా అక్కడ బావిలో నీళ్లు కావడం, క్లాసుల్లో నీళ్లు పెట్టించడం, లేకపోతే మధ్యలో ఈ భోజనం టైంలో పేపర్ చదివి ప్రధాన వార్తలను ఒక బోర్డులో రాయాలి. ఇవన్నీ చేసేది కార్యక్రమం నాకు ఉండేది. తర్వాత నేను 11th క్లాస్ ఎస్ఎస్ఎల్సికి వచ్చిన తర్వాత కూడా 10th క్లాస్లో ఎవరో సరైన వాళ్ళు అయితే నువ్వే ఉండాలి, మళ్ళీ నన్నే స్కూల్ పీపుల్ లీడర్గా పెట్టాడు. నేను 2 సంవత్సరాలు స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నా. అలా జరిగింది. అయినా కూడా నాకు చదువు బాగానే వచ్చింది. అప్పట్లో నేను ఎస్ఎస్ఎల్సిలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నా ర్యాంకు 27th ర్యాంక్. తర్వాత నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఓకే, ఇలా స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి. నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు చెంగల్రాయుడు అనే ఒక టీచర్ ఉండేవాడు. నాకు అన్ని క్లాసులు, డిబేటింగ్ కాంపిటీషన్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, రెసిటేషన్ కాంపిటీషన్ కానీ అన్నిట్లో నాకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వచ్చేది. అప్పటికప్పుడు రాసినా కూడా నాకు వచ్చేది. ఓకే. అప్పుడు ఈ చెంగల్రాయుడు అనే టీచర్ నాకేమన్నా అంటే, బాబు నువ్వు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలి, నీకు ఆ సామర్థ్యం ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు చాలా వాళ్ళల్లో ఉంటారు, కానీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు తక్కువ ఉంటారు అని అతను నాకు ఒక టార్గెట్ పెట్టాడు. అప్పటి నుంచి నాకు ఆ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. అంటే మీలో షార్ప్ చూసి ఆయన, అంటే ఒక పక్కన స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్నాను, లేకపోతే ఎలక్యూషన్ ఏది రాసినా కానీ అన్నిట్లో బాగానే వస్తుంది. కాబట్టి నాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయ్యే కెపాసిటీ ఉందని ఆ ఉద్దేశంతో ఆయన నాకు చెప్పాడు. అప్పటి నుంచి మొదలైంది నేను ప్రిపరేషన్, ఏది యూపీఎస్సి రాయాలని. ఓకే, నేను యూపీఎస్సి రాయాలని, యూపీఎస్సి కోసం ఏ డిగ్రీలు అయితే చదివితే బాగుంటుందో, ఏ సబ్జెక్టులు అయితే చదివితే బాగుంటుందో అని హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకున్న ఆ రోజుల్లోనే నేను స్కూల్ ఫస్ట్ వచ్చి స్టేట్లో 27th ర్యాంక్ వచ్చినప్పటికి కూడా, అందువల్ల యూనివర్సిటీ కాలేజీలోనే చేరాను. యూనివర్సిటీ కాలేజీలో మంచి లైబ్రరీ ఉంటుందని, లైబ్రరీలో మంచి పుస్తకాలు ఉంటాయి, మంచి టీచర్స్ ఉంటాయని ఎస్సీ యూనివర్సిటీ కాలేజీలో నేను చేరాను. చేరి నేను బిఏ ఫైనల్ ఇయర్ ఉండగానే యూపీఎస్సీ ఎగ్జామ్కి అప్లై చేసి పరీక్ష రాస్తే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. నేను ఫస్ట్ ఇయర్ ఎంఏ చదివేటప్పుడు నాకు యూనివర్సిటీలో ఇంటర్వ్యూ వచ్చింది. అది ఫస్ట్ ఫిట్స్ కాండి అప్పట్లో. సో అలా
అలా అలా జరిగింది నా ఎడ్యుకేషన్ అంతా. సరే, యూనివర్సిటీలో అలా ఉంది, కానీ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు, రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ రాశాను, మళ్ళీ రిటర్న్ టెస్ట్ రాశాను, మళ్ళీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాల. ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, నాకేదో అదృష్టం సరిగా లేదని అలా ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత పిహెచ్డీ చేసి యూనివర్సిటీలో లెక్చర్ అవుదామనే ఉద్దేశంతో పిహెచ్డీలో చేరి అక్కడే చదువుకుంటున్నాను. ఇంత లోపల ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. అంతవరకు చాలా సంవత్సరాలు గ్రూప్ 1లో రిక్రూట్మెంట్ లేదు. సరే, అప్లై చేశాను, కానీ నాకు రాయాలని అనిపించలేదు. 2 సార్లు అక్కడ వచ్చింది, పోయింది, ఇంకెందుకులే యూనివర్సిటీలో ఓడిపోదామని అనుకున్నాను. కానీ నాతో కూడా చదువుకున్న వాళ్ళంతా ఏమన్నారంటే, నువ్వు ఆల్రెడీ ఇన్ని చదివావు, ఇన్నిసార్లు పాస్ అయ్యావు కదా, నువ్వు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, ప్రిపరేషన్ లేకుండా నువ్వు వెళ్ళి రాయి, వస్తే వస్తుంది, లేకపోతే లేదని అలా రాశా. ఇంట్రెస్ట్ లేకుండానే రాశా. ఆయన ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన ఇంటర్వ్యూలో కూడా మరి ఈ స్టేట్ సర్వీస్ కమిషన్ ఎలా ఉంటుంది ఏంటి తెలియదు, వస్తుందో రాదో నాకు నమ్మకం లేదు. ఆయన వచ్చింది, ఇలా వచ్చింది నాకు ఉద్యోగం. అప్పుడు నేను 1977 జనవరిలో జాయిన్ అయ్యాను, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్కి జాయిన్ అయ్యాము. అంటే గ్రూప్ 1 అక్కడ ట్రైనింగ్ ఉంటుంది అప్పట్లో? అది అప్పుడు ఉండేది. మాకు ఒక బ్యాచ్కి అక్కడ జరిగింది. ఎందుకంటే 1976 ఎండింగ్లో ఒక ఐపీఎస్ బ్యాచ్కి ట్రైనింగ్ మొదలైంది. అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం రాశారంటే, ఆ ట్రైనింగ్తో పాటు వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది, ఇప్పుడే ట్రైనింగ్ మొదలైంది కదా అని వాళ్ళకి ఎన్పిఏకి రాశారు. మా డిఎస్పీలు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వండి అంటే సరే వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి మేము 17 మంది డిఎస్పీలు అక్కడ జాయిన్ అయ్యాము. అంటే ఐపీఎస్లతో ట్రైనింగ్ అయ్యారు? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ నిజామాబాద్లో అయింది. నిజామాబాద్లో అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నాకు గుంటూరు రూరల్ సబ్ డివిజన్. సార్, నిజామాబాద్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు మీకు ఎవరు ఎస్పీ అండి? అప్పుడు పివి నాయుడు గారు ఎస్పీ. ఆయన చాలా డిసిప్లిన్ నేర్పించేవాడు, ఎంత పని చేసినా కానీ ఇంకా అది చేయలేదని. సార్, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? ఆయన దగ్గర ఎక్కువగా డిసిప్లిన్, సిస్టమేటిక్గా ఎలా వర్క్ చేయాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. పేపర్ వర్క్ అంటారా, లేదంటే ఇన్వెస్టిగేషన్ వర్క్? ఓహో, పేపర్ వర్క్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆల్సో పేపర్ వర్క్. ఇన్వెస్టిగేషన్ అంతా రాయాలి కదా పేపర్ మీద, రాస్తేనే కదా కోర్టులో ఏం రాశారో అదే వాళ్ళు చూస్తారు. అంటే డిసిప్లిన్ ఆయన దగ్గర ఉండేదండి? ఆయన చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాడు. డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలని ఆయన దగ్గర నేర్చుకున్నాను. కానీ ఆయన నవ్వుతారు, కానీ పని కూడా కొంచెం గట్టిగా చేపిస్తారాడు కదా? ఆయన తక్కువ నవ్వుతాడు, ఎక్కువ పని చేస్తాడు. అంటే మీరు చెప్తారని అడిగినా నేను. అర్థమైంది మీరు. నేను మన బుక్ రిలీజ్ అప్పుడు కూడా అదే చెప్పాను, నేను పివి నాయుడు గారి దగ్గర డిసిప్లిన్ ఏంటి నేర్చుకున్నాను అని. సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు కదండి ఆయన. ఆయన వేరు, ఈయన పివి నాయుడు, ఈయన వేరు, ఆయన వేరు. పివి రంగనాయుడు గారు ఆయన వేరు, పివి రంగనాయుడు కాదు, పివి నాయుడు. ఓకే, ఆయన నెల్లూరు జిల్లా. ఆయన కూడా ఇంజనీరింగ్ చదివాడు మాతో పాటు, మాకంటే 2 years సీనియర్. రంగనాయుడు గారు తిరుపతిలో చదువుకున్నాడు. తర్వాత మేము అక్కడ తిరుపతిలో చదువుకున్నాము. మా ఊరు తిరుపతికి వెస్టర్న్ డైరెక్షన్లో ఉంటుంది. మేము చిన్నప్పుడు కూడా తిరుమలకి వెళ్ళాలంటే కొండ మెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళం. మా ఆవిడ నేటివ్ ప్లేస్ కూడా చంద్రగిరికి పక్కనే ఉంటుంది, శ్రీవారి మంగాపురం పక్కనే ఉంటుంది. శ్రీవారి మెట్లు నుంచి ఎక్కేవాళ్ళం, చాలా సార్లు ఎక్కేవాళ్ళం, అదే మనకు గుర్తు. రెండోది, శ్రీవారి మెట్ల దగ్గరే చదువుకున్నాం. సో జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగాం. కాబట్టి అన్నీ కలిసి వచ్చింది. కాబట్టి నా పుస్తకానికి ఒక విలువ ఉంది, కొండ మెట్లు అని పేరు పెట్టి. ఓహో, జీవితం అనే ఒక కొండకు ఎలా మెట్లు ఎక్కాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా మెట్లు ఎక్కి వెళ్ళాలి అని ఒక సింబాలిక్గా ఉంటుందని అలా పెట్టాను. ఓకే సార్, తిరుపతి అనగానే చంద్రబాబు నాయుడు గారు, మోహన్ బాబు, వీళ్ళందరితో పరిచయాల్లో ఉండి ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకంటే 1 year జూనియర్ కాలేజీలో, ఆయన ఎకనామిక్స్ చదువుకున్నాడు. నేను 1973లో ఎంఏ పాస్ అయ్యాను. ఆయన 1974లో ఆయన ఎంఏ పాస్ అయ్యాడు. ఆయన ఎకనామిక్స్, నేను సోషియాలజీ. కానీ నేను తర్వాత రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు హాస్టల్లో రెసిడెంట్ ట్యూటర్గా ఉండేవాడిని. అప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ బ్యాచ్ వాళ్ళంతా కూడా అక్కడే హాస్టల్లో ఉండే. అక్కడ మొట్టమొదటి పరిచయం. ఆ పరిచయం తర్వాత కొనసాగింది? ఆ పరిచయం కొనసాగింది. ఇప్పుడు కూడా పరిచయాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఎందుకంటే ఆయన మా ఊరి దగ్గర, మాదే సేమ్ కాన్స్టిట్యుయెన్సీ, మాకు ఫస్ట్ ఎమ్మెల్యే కూడా అదే. చంద్రబాబు నాయుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత
ఫస్ట్ ఎమ్మెల్యే చంద్రగిరి, అంతవరకు చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ కూడా లేదు, అప్పుడు పీలేరు కాన్స్టిట్యుయెన్సీ ఉండేది, కొత్తగా ఫామ్ అయింది. అచ్చా. అంటే సో ఆ అప్పట్లో విషయాలు కూడా కొన్ని ఆ పుస్తకంలో రాశాను. సార్ అప్పట్లో ఉన్న పరిచయం, తర్వాత రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి అవడం, మీరేమో పోలీస్ ఆఫీసర్ అవడం, ఆ రెండు పరిచయాలు అలా కొనసాగాయి. ఆ పరిచయాలు అయితే అట్లా కొనసాగాయి, తేడా ఏం లేదు. అంటే ఆ వ్యత్యాసం ఏమైనా వచ్చిందంటారు మీకన్నా పవర్ కాబట్టి ఆయన? వ్యత్యాసం ఏం కాదు, అప్పుడు మేము కలిసి ఉన్నాము, ఆయన బ్యాచులరు నేను బ్యాచులరు, ఆయన స్టూడెంట్ నేను బ్యాచ్, ఎక్కువసార్లు కలిసేవాళ్ళం. తర్వాత ఆయన రాజకీయంకి వచ్చాడు, మినిస్టర్ అయ్యాడు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చీరాల డిఎస్పీగా ఉన్నాను, కాంగ్రెస్లో మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత నేను విశాఖపట్నంలో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా ఆ ఏరియాకు టూర్లో వచ్చినప్పుడు నేను కలిసేవాడిని, ఒకటి రెండు సార్లు మా ఇంటికి భోజనం కూడా వచ్చాడు అప్పట్లో. ఆయన సీఎం అయిన తర్వాత? సీఎం అయిన తర్వాత కూడా నేను సిటీలో ఉన్నాను కదా, కాబట్టి అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్గా ఉండే కలిసాడు, డీసీపీ లా అండ్ ఆర్డర్ నార్త్ జోన్లో ఉండే కలిసాడు. డీసీపీ నార్త్ జోన్లో ఉన్నప్పుడు నేను చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు స్ట్రీట్ చిల్డ్రన్ కోసం, మరి చైల్డ్ లేబర్ కోసం పెట్టిన తర్వాత ఒకరోజు మీటింగ్కి పిలిస్తే హరిహర కళాభవన్లో మీటింగ్ కూడా వచ్చారు. ఆ విషయాలు కూడా ఇందులో రాశాను. అందులో ఒక పిల్లవాడికి హార్ట్లో ఒక హోల్ ఉంటే కూడా నేను అడిగితే వెంటనే డబ్బు కూడా శాంక్షన్ చేసి అతను కూడా చేయించాం. సార్ ఆ బాల్యనాటి స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు కలిసినప్పుడు ఆ చిన్ననాటి విషయాలు ఊరు అన్ని మాట్లాడుకుంటారా, లేదా పక్క ప్రొఫెషనల్గా ఉండిపోతారా? 90% ప్రొఫెషనల్గానే ఉంటాము, ఒక్కో 10% అవి కూడా మాట్లాడుకునే ఉంటాం. అంటే నేను ఒకవైపు ఏమో ఆఫీసర్, ఒక పక్క ఏమో ఫ్రెండ్, రెండు విషయాలు మాట్లాడుకోవాలి కదా, ఒకటే మాట్లాడుకోవట్లేదు. కానీ రెండు క్లబ్ చేయలేదు. నిజమే, ఇప్పుడు నేను ఆఫీసర్ కాదనుకోండి, ఓన్లీ ఆయన చిన్ననాటి ఫ్రెండ్ అనుకోండి, వస్తే ఏం మాట్లాడుకుంటాం, మాట్లాడు. నేను పోలీసులో ఉన్నాను, మరి నార్త్ జోన్లో ఏం జరుగుతుంది, డీసీపీ లా అండ్ ఆర్డర్లో డీసీపీగా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడలేదు. ఆఫీసుల్లో కూడా రివ్యూస్ జరిగేవి కదా, ముఖ్యమంత్రి గారు కొన్ని రివ్యూస్ కూడా పెడుతుంటారు, ఆ రివ్యూస్ కూడా నేను వెళ్ళేవాడిని. తర్వాత నేను డీసీపీ ట్రాఫిక్గా ఉన్నాను, డీసీపీ ట్రాఫిక్గా ఉన్నప్పుడు ట్రాఫిక్ గురించి ఇంప్రూవ్మెంట్ గురించి ఆయన మీటింగ్లు కూడా పెట్టేవారు. ఆ మీటింగ్లో కూడా ఒకటి రెండు సార్లు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలని నాకు తెలిసిన సలహాలు నేను ఇచ్చాను. కానీ ప్రొఫెషనల్ పర్సనల్ రెండు క్లబ్ చేయలేదు ఎప్పుడు కూడా? నెవర్. అందుకే మీకు రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అంతే, క్లబ్ చేయాల్సిన అవసరం కూడా ఏముంది, అంటే కొంతమంది కలుపుతుంటారు కదా. నిజమే, ఆయన రాజకీయ నాయకుడిగా ఆయన ఉన్నాడు, నేను పోలీస్ ఆఫీసర్గా నేనున్నాను, నా పని అయితే ఆయనకి అనుకుంటుంది. కానీ మీ ప్రొఫెషనల్ ఆయన వేలు పెట్టడం, కానీ ఆయన ప్రొఫెషనల్ మీరు వేలు పెట్టడం చేయలేదు. అంటే మీ ప్రొఫెషనల్ అంటే అఫీషియల్గా వేలు పెట్టడం, ఆయన సలహాలు ఇవ్వడం, ఆర్డర్స్ ఇవ్వడం, అంతే. ఈ మంచి పని చేయి, చెడ్డ పని చేయి, మనవాడికి వదిలిపెట్టు, అలాంటివి ఏం లేవు. మీరు కూడా నాకు పోస్ట్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, మీరు కూడా నేనే ఎప్పుడు ఆయన ఏ పోస్ట్ కావాలని అడగలేదు. కాబట్టి డీజీపీ గారు నా విశాఖపట్నం డిఐజీకి వెళ్ళమంటేనే సార్ నేను మైత్రి డిఐజీగా ఉంటాను అని నేనే ఆఫర్ చేశాను. అంటే దేశంలో మొట్టమొదట డిఐజీగా కమ్యూనిటీ పోలీసింగ్ టేకప్ చేసింది నేనే, ఎందుకంటే అది మంచి పని కాబట్టి దాన్ని టేకప్ చేశాం. ఓకే సార్, అక్కడ వైజాగ్ రేంజ్ వరకు వెళ్ళే ముందు ఫస్ట్ పోస్టింగ్ గుంటూరు. అవును, గుంటూరు రూరల్. అప్పుడు ఎవరు సార్ ఎస్పీ ఎవరు మీకు? అప్పుడు గుంటూరు శ్రీకాంత్ రెడ్డి అండి. శ్రీకాంత్ రెడ్డి, ఓకే సార్. అక్కడికి వెళ్ళాక మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? నేను అక్కడికి వెళ్ళి 11 నెలలే ఉన్నాను. అప్పుడు చూస్తుంటే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుండేవి. నేషనల్ హైవే మనం చెన్నై నుంచి కలకత్తా వరకు వెళ్ళే నేషనల్ హైవే గుంటూరు పక్కన వెళ్తుంది. ఆ ఏరియా అంతా ఎక్కువ నాకు ఉండేది. విపరీతంగా రోడ్ యాక్సిడెంట్లు జరిగేవి. ఒకసారి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే 20 మంది అక్కడక్కడే చనిపోయారు. అయ్యో, అక్కడక్కడే. అసలు శవాలు కొన్ని వేలాడుతున్నాయి బస్సుకి. ఒక బస్సు ఒక లారీ గుద్దుకున్నాయి. అప్పుడు సుబ్రహ్మణ్యన్ అని డిఐజీ ఉండేవాడు. ఆయన నన్ను పిలిచన్నాడు, నువ్వు రీసెర్చ్ స్కాలర్ కదా, దీని మీద రీసెర్చ్ చేసి రోడ్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, దీనికి మనం ప్రివెంటివ్ యాక్షన్ అని తీసుకోవచ్చు అని చెప్తే ఒక 3 నెలలు కష్టపడి అన్ని స్టడీ చేసి ఆయనకి ఇచ్చా. సో నేను ఇచ్చిన ఫైండింగ్స్ అందరి ఎస్పీలకు పంపించి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఏమి చేయొచ్చు అనేటువంటి సలహాలు అందులో ఉన్నాయి కాబట్టి అందరికి పంపిస్తే కొన్ని ఆ సలహాలను ఇంప్లిమెంట్ చేశారు. సాధారణంగా రోడ్ యాక్సిడెంట్ కాజ్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ చూస్తారు మీరు. రోడ్ డివైడర్ ప్రాబ్లమా, లేదా రోడ్ డిజైన్ ప్రాబ్లమా, లేదా డ్రంక్ అండ్ డ్రైవా, హై స్పీడ్ అని చూస్తారు. మీరు చెప్పిన ఆ బెల్ట్లో ఎక్కువ ఏ రీజన్ కనిపించిందండి? అక్కడ రోడ్ డిజైన్ ప్రాబ్లం ఉందంటారా? డిజైన్ ప్రాబ్లం, స్పీడ్ ప్రాబ్లం. ఓకే, రోడ్డు ఎప్పుడైతే స్ట్రైట్గా ఉంటుందో డ్రైవర్ స్పీడ్గా వెళ్తాడు.
రోడ్డు కొద్దిగా వంకర టెంకర్లు ఉన్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయి, కేర్ఫుల్గా ఉంటాడు. కేర్ఫుల్గా ఉంటాయి. రెండోది డివైడర్స్ ఎక్కడైతే లేదో, మిడిల్ డివైడర్స్ ఎక్కడైతే లేదో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. జరిగితే కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎదురెదురుగా గుద్దుకున్నప్పుడు ఇంపాక్ట్ డివైడర్స్ ఉంటాయో ఆటోమేటిక్గా రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయి. రోడ్ యాక్సిడెంట్లు తగ్గేదే కాదు, యాక్సిడెంట్ జరిగినా కూడా చనిపోవడం లేకపోతే దెబ్బలు తినడం తగ్గుతాయి, ఇంపాక్ట్ తగ్గుతుంది. సార్ అప్పట్లో ఒకే లైన్ ఉండేది, సింగిల్ లైన్ ఉండేది, కేర్ఫుల్గా ఉండేవారు. అయితే మాత్రం మీరు అన్నట్లుగా చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఉంటుంది. ఇప్పుడు రోడ్లు పెరిగాయి, డివైడర్లు వచ్చాయి, అయినా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఎందుకండి? అంటే దీన్ని డెన్సిటీ ప్రాబ్లం అని అంటారు. ఇంతకుముందు ఒక రోడ్డు ఉంటే రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. మీరు ఎంత వెడల్పు చేసినా కూడా నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోతుంటే మీరు ఎంత వెడల్పు చేసినా కూడా పెరుగుతూనే ఉంటుంది, ట్రాఫిక్ స్లో అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ట్రాఫిక్ స్లో అవుతుందో టైం లేని వాళ్ళు స్పీడప్ చేయడానికి ప్రయత్నిస్తారు. సిటీలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. సిటీలో ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, ఒక విఐపి మూమెంట్ ఉంది, అరగంట బ్లాక్ అయిపోతుంది. అంతవరకు వెయిట్ చేసేవాడు ఏం చేశాడు, అతనికి టైం అయిపోయిందో తొందరగా వెళ్ళాలని వెళ్ళిపోతుంటాడు. ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి. సో యాక్చువల్లీ మనకు చెప్పాలంటే వేరే దేశాలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్కు సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ మూమెంట్. ఓకే. పోలీసులు రోడ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా లేదు ఎక్కువ స్పీడ్ వెళ్తా ఉన్నా కానీ కొన్ని విషయాలే పోలీసులు పట్టించుకుంటారు, మిగతా విషయాలను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకుంటారు. కానీ మనకు ఆ వ్యవస్థ ఇంకా రాలేదు. అది వస్తే మనకు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఓకే సార్, గుంటూరు రూరల్లో 11 నెలల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? ఒకటేమో నేను చెప్పినట్లు యాక్సిడెంట్. రెండోది ఏంటంటే ఆ రూరల్ ఏరియాస్లో అప్పుడు ఈ బ్యాంక్ డెకాయిటీస్లు మొదలైనాయి. బ్యాంక్ డెకాయిటీస్ మొదలైన తర్వాత టైగర్ నాగేశ్వర అనే అతను బ్యాంక్ డెకాయిటీలు చేయాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. అతను ఎందుకు మొదలుపెట్టారంటే మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు మనకు విశాఖపట్నంలో ఆ టెంపుల్ సింహాచలం టెంపుల్ డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీ జరిగింది ఒక గ్రూప్ అయితే, టైగర్ నాగేశ్వరరావు ఇంకో గ్రూప్. టైగర్ నాగేశ్వరరావు ఏం చేసేవాడు, ఒకడో ఇద్దరు ఒకరితో కలిపి పనిచేసేవాడు, ఎక్కువ మంది గ్రూప్గా ఉండేవాడు. ఆయన దగ్గర ఒక పిస్టల్ కూడా ఉంది. ఆ రోజుల్లో పిస్టల్తో తిరుగుతున్న డెకాయిట్ అతను ఒకడే. అప్పుడు ఒకసారి అతని ఎక్కడున్నాడో తెలుసుకుని మాకు ఒక ఇన్ఫార్మెంట్ చెప్తే అతని కోసం నేను వెళ్ళాను కొంతమంది తీసుకుని. కానీ ఆ ఆపరేషన్లో కొన్ని చిన్న ప్రాబ్లం వచ్చి అతను తప్పించుకొని పారిపోయాడు. ఏంటి సార్ ప్రాబ్లం? అంటే మా డ్రైవరు అతను హట్టు దగ్గర నిలిపేటప్పుడు సడన్గా బ్రేక్ వేసాడు. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేటప్పుడు అతను ఎక్కువ అలర్ట్గా మెల్లగా ఉంటాడు. వెళ్ళి పరుగు మా వాళ్ళు పరిగెత్తలేకపోయారు, నేను కూడా పరిగెత్తలేకపోయాను. నేను అదే టైగర్ నాగేశ్వరరావు తర్వాత నేను చీరాల డిఎస్పీగా ఉన్నప్పుడు డౌన్ అయ్యాడా? చెప్పాడు. గుంటూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? చీరాల చెప్పాను కదా. చీరాలకు నన్ను ఎందుకు పంపించారంటే నేను గుంటూరులో వెళ్ళి 11 నెలలకే పంపించాడు. అప్పుడు ఎంవి నారాయణరావు గారు డీజీగా ఉన్నారు. అప్పుడు సమాచారం ప్రకారం టైగర్ నాగేశ్వరరావు తిరుమలలో కూడా డెకాయిటీ చేయాలని ప్లాన్ వేస్తున్నాడు అని అప్పుడు సమాచారం. అప్పుడు ఎంవి నారాయణరావు గుంటూరుకు వచ్చి మీటింగ్ పెట్టి ఎస్పీలతో, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఎస్పీలతో మీటింగ్ పెట్టి ఎలాగైనా టైగర్ నాగేశ్వరరావుని పట్టుకోవాలి, ఏదైనా సరే డెడ్ ఆర్ అలైవ్ అని అందరికి ఆర్డర్ ఇచ్చేశారు. అంతకుముందే నన్ను ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చీరాల డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు 11 నెలలకే. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు టాస్క్ మీకు దానికోసం ఒక డిఎస్పీ పోస్ట్ క్రియేట్ చేశారు ఫస్ట్ టైం. డిఎస్పీ లేరు అంతవరకు చీరాల ఇన్స్పెక్టర్ ఉన్నాడు, డిఎస్పీ లేడు. నేను ఫస్ట్ డిఎస్పీ చీరాలకి. ఓకే సరే, ఎంవి నారాయణరావు గారు ఈ ఆర్డర్స్ అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు అలువాలియా అని ఎస్పీ, అలువాలియా ఎస్పీ, నేను చీరాల డిఎస్పీ. అప్పుడు అలువాలియా నేను కూర్చొని సరే ఏం చేద్దామంటే 2 టీంలు ఫామ్ చేసాం. లోకల్ టీం ఒకటి, లోకల్ వాళ్ళతో సంబంధం లేని టీం ఒకటి. లోకల్ టీం ఫామ్ చేస్తే ఏమవుతుందంటే లోకల్ వాళ్ళు అక్కడున్న డెకాయిట్స్ అక్కడున్న ఈ వీళ్ళకి కొద్దిగా ఐడెంటిఫై అయిపోతారు ఉంటారు, ప్లస్ ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవ్వచ్చండి. అందుకని సపరేట్ టీం పెట్టి దానికి మురళి అనే ఒక ఎస్ఐని
మురళి అనే ఒక ఎస్ఐని ఆ టీం ఇన్ఛార్జిగా పెట్టారు. టీం ఇన్ఛార్జ్ పెడితే వీళ్ళు కష్టపడి 6-7 నెలలు కష్టపడి సో అతన్ని ఎన్కౌంటర్ దాంట్లో చనిపోయాడు. ఎలా జరిగింది సార్ ఎన్కౌంటర్ అది? అంటే సినిమాలో ఇప్పుడు చూపించినట్లుగా జరిగిందా? తెలియదు, నేను సినిమా చూడలేదు, ఏం చూపించారు నాకు తెలియదు. నేను ఏం జరిగిందో నా పుస్తకంలో రాసేసాను. ఒకసారి మాకు రివీల్ చేయండి సార్. అదే చెప్తున్నాను కదా, అతనికి కొద్దిగా అమ్మాయిలంటే కొద్దిగా వీక్నెస్ ఉండేది. ఆ రకంగా అతను పట్టుబడిపోయాడు. అతని దగ్గర పిస్టల్ ఉంది, ఇంకా అతను కాల్చడానికి ట్రై చేశారు, మా వాళ్ళు కాల్చారు. ఓకే, కానీ దాని మీద చర్చ రాలేదండి అక్కడ అక్కడ చర్చ ఒక వ్యక్తిని చంపారు అని అప్పుడు సంఘాలు ఏం రాలేదా? అప్పుడేం సంఘాలు అందరికీ తెలుసు కదా, అందరికి తెలుసు. సార్ టైగర్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్ అయిన తర్వాత అక్కడతో ఆగాయా ఇంకా పెరిగాయా దొంగతనాలు? అప్పుడు టెంపరీగా ఆగాయి. అప్పుడు నేను చీరాల డిఎస్పీకి వెళ్ళిన తర్వాత కొంతవరకు కంట్రోల్ అయ్యి ఆగాయి. తర్వాత నేను అక్కడ 1.5-2 years ఉన్న తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను డిఎస్పీ ఇంటెలిజెన్స్గా. అక్కడ ఎంతకాలం చూసారండి డిఎస్పీ ఇంటెలిజెన్స్గా నేను సుమారు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వరకు చేశాను. నేను వెళ్ళిన తర్వాత ఈ తెలుగుదేశం అప్పుడే పుట్టింది. తెలుగుదేశం 83. 83 నేను 81లో వెళ్ళాను. 84 వరకు ఎలక్షన్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నా. సార్ అప్పుడు విశాఖపట్నంలో చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండేవారండి. బాటం శ్రీరామూర్తి గారు, దొరంరా సత్యనారాయణ, తర్వాత గోల్డ్స్పాట్ మూర్తి గారు, తర్వాత ఎంఏఎస్ మూర్తి అనే అదే గోల్డ్స్పాట్ మూర్తి ఎంఏఎస్ మూర్తి గారు, ఇంకో ఆయన విశాఖపట్నం మేయర్గా పనిచేశారు ఆయన. వీళ్ళందరూ ఎలా ఉండేది, మూమెంట్స్ ఎలా ఉండేవి? ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు ఉండేవండి. అందులో ఆ జిల్లాలో 2 గ్రూపులు ఉండేవి కాంగ్రెస్ లోనే. ముఖ్యంగా అవును, దొంగరా సత్యనారాయణ గ్రూప్ ఒకటి, బాటం బాటం శ్రీరామూర్తి 2 గ్రూపులు ఉండేవి. వాళ్ళ ఆఫీసర్లో కూడా ఆయన గ్రూపు ఈయన గ్రూపు అని తయారైపోయినాయి. ఎందుకంటే ఆయన పోస్టింగ్ చేయించడం లేకపోతే ఇంకెవరు చేయడం ఈ రకరకాలుగా మీకు తెలుసు కదా, అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉంటుందో అలా ఉండేటివి. సో అవి కూడా మేము డిఎస్పీ ఇంటెలిజెన్స్గా కొద్దిగా మానిటర్ చేస్తుండేవాళ్ళం. కానీ మ్యాన్ పవర్ తక్కువ కదా సార్ అప్పట్లో? తక్కువే. లా అండ్ ఆర్డర్ వెళ్ళేవారు కదా, ఇంటెలిజెన్స్ అంటే ఎవరు వచ్చేవారు కదా. కానీ వీళ్ళ మూవ్మెంట్ ఎలా తీసుకునేవారండి? పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండేవి? మా దగ్గర ఉంటారు కదా, మా దగ్గర కొన్ని హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే కవర్ చేస్తుంటారు. కొన్ని పేపర్స్లో ఓపెన్ ఇన్ఫర్మేషన్ చాలా వరకు పేపర్లో వచ్చేస్తూ ఉంటుంది. ఆ పేపర్లో వచ్చిన దాన్ని అనలైజ్ చేయాలి. పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కంటే అనాలిసిస్ ముఖ్యం. పేపర్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనలైజ్ చేస్తుంటారు, కానీ ప్రొఫెషనల్గా అనలైజ్ చేయడం వేరు, న్యూస్ పేపర్ వాళ్ళ అనాలిసిస్ వేరు, తేడా ఉంటుంది. మీరు ఇన్సిడెంట్ వైజ్ రాసుకెళ్ళిపోతారు, కానీ ప్యాటర్న్ ఉందా లేదా అనేది ఇంటెలిజెన్స్లో వాళ్ళ అనాలిసిస్లో మాకు తెలుస్తుంది. అదే టైంలో ఒకవైపు గౌతలక్ష్మి గారి మూమెంట్ ఉంటుంది, ఇంకోవైపు విశాఖపట్నం, విజయనగరంలో పోస్ట్పాటు అశోకరాజు, వీరందరూ యాక్టివిటీస్ ఎలాగుండేవండి అప్పుడు? అప్పుడే వీళ్ళు తెలుగుదేశం వచ్చింది కదా, తెలుగుదేశం వచ్చిన తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ కంటే కూడా అప్పుడు పబ్లిక్ ఒపీనియన్లో చాలా మార్పు వచ్చిందండి. అంటే వ్యాక్యూమ్ ఉందంటారు అప్పట్లో? కాంగ్రెస్ పార్టీ అంటే ఆవు దూడ గుర్తు చేతి గుర్తున్న ప్రజలు అలా ఉండిపోయారు కదా. ఆ 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యం ఎక్కువ, అందరు కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు, ఇంతమంది ఉన్నా కూడా వ్యాక్యూమ్ ఉందంటారు? ఉంది. అంటే దాన్ని మీరు వాక్యూమ్ అని అంటున్నారు. వాక్యూమ్ అంటే కూడా రీఅలైన్మెంట్ ఆఫ్ సోషల్ ఫోర్సెస్ అని అనాలి దీన్ని. అచ్చా, రీఅలైన్మెంట్ అంటే అంతవరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీస్కు బాగా సహాయం చేస్తుందని, అదే స్థాయిలో ఉండే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంతా పట్టించుకోవడం లేదని ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉండేది. ఆ ఒపీనియన్ ఉన్నదానివల్ల ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎక్కువ మంది తెలుగుదేశానికి వేశారు. ఓపెన్గా చెప్పేవాళ్ళు కాదు, కాబట్టి చాలామందికి అర్థమయ్యేది కాదు ప్రజల్లో ఏం జరుగుతూ ఉందో. ఆ సందర్భంలోనే ఒకసారి అప్పుడు రోసయ్య గారు హోంమంత్రిగా ఉన్నారు. నేను చీరాల్లో గుంటూరులో పనిచేసినప్పుడు ఆయన నాకు బాగా పరిచయం, ఆయన బాగా లైక్ చేసేవాడు కూడా. ఆయన హోంమంత్రిగా ఉండి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలకు టూర్లు వచ్చినప్పుడు నన్ను రమణేవాడు, నాతో కూడా ఉండి కబుర్లు చెప్పుకొని వెళ్దామంటే 2-3 సార్లు కూడా వెళ్ళాను. ఇట్లాగే డిస్కషన్ వచ్చింది మీరు చెప్పినట్టు. ఆయన అడిగాడు, ఏంటి ఏం జరుగుతాం? నేను ఒకటే మాట చెప్పాను తమాషగా, సార్
లీడర్లంతా మీ వైపు సార్, ఓటర్లంతా ఆ వైపు అంటే ఊరికే ఏదో చెప్తున్నాను. లేదు ఉండేది లేదు, మేము మీటింగ్ పెడితే మాకు కూడా మీటింగ్లకు వస్తారు కదా, రావచ్చు, మీటింగ్లకి రావచ్చు, కానీ ఒపీనియన్ ఇట్లా ఉంది మీరు చూసుకో. కానీ అప్పట్లోనే మీకు గ్రంథి మల్లికార్జునరావు గారు రాజా, ఆయనతో రోషయ్య గారితో ఒక అనుబంధం. మల్లికార్జునరావుతో నాకు మీకు అనుబంధం లేదు, కానీ ఆయన కారులో మీరు, ఆయన, రోషయ్య గారు శ్రీకాకుళం పర్యటన. ఆయన ఎప్పుడెప్పుడు ఒక్కోసారి వస్తుండేవాళ్ళేమో, నాకు అంత టచ్ లేదు. ఆయన ఎందుకంటే కార్లో ఎక్కువ చూసారు మీకు. నేను ఇంటెలిజెన్స్లో ఉండేటప్పుడు సామాన్యంగా మనుషులతో ఎవరితో సామాన్యంగా వెళ్ళే అవసరం ఉండదు, వెళ్ళం కూడా, మాతో ఏం పని ఉండదు. కానీ ఈయన హోమ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన పిఎస్ ఫోన్ చేశారు, మీరు రెండు మినిస్టర్ గారు అవుతున్నారు, ఆయనకు తోడుగా నేను ఒకసారి శ్రీకాకుళం తర్వాత ఎప్పుడు హోమ్ మినిస్టర్లతో నేను ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదండి. కానీ ఒకసారి మీరు రాజా మల్లికార్జున గారి కార్లో మీరు, రోషయ్య గారు ఉండొచ్చు, శ్రీకాకుళం వచ్చారు. ఉండొచ్చు. సార్, ఇప్పుడు రామారావు గారు పర్యటన స్టార్ట్ చేసిన తర్వాత చైతన్య రథం విశాఖపట్నం రావడం, ఆ క్రౌడ్, ఆయన రోడ్డు పక్కన షేవింగ్ చేయడం, వంట చేయడం, పడుకోవడం, ఇదంతా పేపర్లో రావడం, అంత క్రౌడ్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఈ కేవలం ఫోటోల కోసం వచ్చారా, లేదు సినిమా అన్నట్టు రోడ్డు మీదకి వచ్చాడని చూడడానికి వచ్చారా, లేదు మీరు అన్నట్లుగా ఒక వర్గానికి ఎక్కడైతే అనగవారం వర్గం అందరినీ చైతన్యం తేవడానికి రామారావు కదిలాడు కాబట్టి ఆ పిలుపు మేరకు వచ్చారనుకున్నారా? అసలు ఇంత క్రౌడ్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అక్కడ? అంటే దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన వచ్చారు కదా, వచ్చారు. కానీ ఇంత క్రౌడ్, ఎంత రాత్రులు 1 గంట 2, 3 వరకు, అదే కదా మనం చూసేది. మన ఎక్స్పెక్టేషన్ అంటే రియాలిటీ ఏమిటి, రియాలిటీ ఏంటి, అలా వచ్చారు. మరి ఎందుకు వచ్చారు అనేది కదా మనం అనలైజ్ చేయాలి. అందరూ ఇష్టంగా వచ్చారు, అప్పుడు ఎక్కువ మొబిలైజేషన్ లాగా ఉండేది కదా, లేదు. రాత్రిలో కూడా వెయిట్ చేస్తున్నారంటే ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి వచ్చాడు, అంతవరకు పాలిటిక్స్లో లేదు కాబట్టి ఆయన మీద ఏమీ నెగటివ్ లేదు, ఏదన్నా ఉంటే పాజిటివ్. అందులో ఆయన షేవింగ్ చేసుకోవడం, మామూలు గ్రామాలలో అక్కడే స్నానాలు చేయడం, అంటే అతను కామన్ మ్యాన్తో కనెక్ట్ అయిపోయాడు, వేరే వాళ్ళకంటే కూడా కామన్ మ్యాన్తో కనెక్ట్. అంతవరకు ఎవరు అలా పనులు చేయలేదు కదా. అప్పుడు పొలిటీషియన్ అంటే కొంచెం పైన ఉండేవారు కదా. అంతే కదా, ఎవరు ఉండేవాళ్ళు, ఏదో కార్లు వెళ్ళేవాళ్ళు, లేదా ఇంకోటి వెళ్ళే బస్సులు వెళ్ళి ఆగేవాళ్ళు, సర్క్యూట్ అసలు దిగేవారు. ఈయన ఏమయ్యాడు, మామూలు వ్యవసాయదారులాగా, లేదు ఏదో పొలంలో పని చేసుకునేలాగా అక్కడే స్నానం చేయడం, అక్కడే భోజనం చేయడం, అలా తిరుగుతూ ఉండేవాడు. అతను కామన్ మ్యాన్తో బాగా కనెక్ట్ అయిపోయాడు. అందులో ఆయన వెల్ఫేర్ పాలిటిక్స్ మొదలుపెట్టింది దేశంలో ఆయన మొట్టమొదటిగా, ఈ ₹2 కేజీని. అంతవరకు ఎవరు ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్ అనౌన్స్ చేయలేదు. బట్ ఇవన్నీ కలిసి వచ్చినాయి, ఒకటి ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో మనకు న్యాయం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళని ఒక ఫీలింగ్ ఉండేది. కామన్ మ్యాన్లో ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అని అనౌన్స్ చేసేటప్పటికి పూర్ పీపుల్లో కూడా అఫినిటీ వచ్చింది. మళ్ళీ అంతవరకు ఆయన పాలిటిక్స్లో లేడు కదా, ఫస్ట్ టైం వచ్చాడు, ఆయన సేవ చేయడానికి వచ్చాడు అనేది ఎక్కువ మందికి అర్థమైంది 60 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల ఏజ్లో. సార్, అప్పట్లో కొంతమంది అంటే మీరు చెప్తున్న ద్రోణరాజు గారు, బాటం శ్రీరామ్, అందరూ సీనియర్ పొలిటీషియన్. కరెక్ట్. వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళందరికీ డాక్టర్లు, ఇంజనీర్లు కూడా పార్టీలు వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఆ వేవ్ని మీరు ఐడెంటిఫై చేశారా? నేను చూశాను కదా, ఎందుకంటే అంతవరకు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అన్ని అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వీళ్ళకు లీడర్షిప్ లేదు, యాక్చువల్గా అయితే లీడర్షిప్ లేదు. సో ఎవరు వస్తే వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. వచ్చిన వాళ్ళు చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు చాలా మంది వచ్చి జాయిన్ అయిపోయారు. అదే మూమెంట్ లో దాడి వీరభద్రరావు అవచ్చు, ఇంకో చాలా మంది వచ్చారు, గోల్స్పాటి మూర్తి వచ్చారు. అక్కడున్న ముఖ్య నాయకులు అటే ఉండిపోయారు, కొత్త నాయకులంతా ఇందులో. అందువల్లనే న్యూ లీడర్షిప్ వచ్చింది అప్పట్లో. మీరు అప్పుడు మంత్రివర్గంలో కూడా చూడండి, అంతా కొత్త వాళ్ళు వచ్చారు, రాజకీయాలు తెలియని వాళ్ళు వచ్చారు. సార్, వైజాగ్ రూరల్ తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంటెలిజెన్స్ తర్వాత ఒక 3-4 నెలలు ఏసీబీలో ఉండి మళ్ళీ ఇంటెలిజెన్స్కి వచ్చా హైదరాబాద్లో. మళ్ళీ ఇంటెలిజెన్స్, ఎందుకంటే అప్పుడు అప్పారావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, వి అప్పారావు గారు. సార్ నాయుడు ఇక్కడికి వస్తే బాగుంటుందని అంటే, సరే సార్ అని వచ్చాను నేను. వచ్చిన మళ్ళీ 5-6 నెలల్లో నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడే, హైదరాబాద్ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడే మచిలీపట్నం బై ఎలక్షన్ వచ్చింది. ఓకే. ఆ బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ లోకల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఎస్పీలు కానీ, అప్పుడు వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టర్, ఆయన ఎన్టీ రామారావుతో అన్నాడట, నాకు తెలియదు, అయితే కొద్దిగా టఫ్గా ఉంది, గెలుస్తామో లేదంటే ఆయన అప్పారావు గారిని అడిగారట ఏంటి పరిస్థితి అని. ఆయన అప్పుడు నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను, ఆయనకు నా ఇంటెలిజెన్స్ అనాలిసిస్ మీద కొద్దిగా నమ్మకం, ఎందుకంటే అంతకుముందు చూశాడు కదా ఇంటెలిజెన్స్ అనాలిసిస్ను.
సరే ఏంటో కొద్దిగా నన్ను పిలిచి కొద్దిగా కనుక్కోరాదా ఏం జరుగుతుందో అన్నాడు. మరి కనుక్కోవాలంటే మరి అతనేమో అక్కడ ఉన్న డిఎస్పీనేమో అటు ఇటుగా చెప్తున్నాడు, ఎటైనా కావచ్చు అని చెప్తున్నాడు సార్. మరి కనుక్కోవాలంటే నేను ప్రాక్టికల్గా వెళ్తే కానీ నేను అసెస్మెంట్ చేయలేను, వెళ్ళొస్తానంటే సరే వెళ్ళమన్నాడు. వీళ్ళు అక్కడ స్టడీ చేసి ఒక రోజంతా రిక్షాలో కూర్చొని, నేను ఒక సమయం పాటు రిక్షాలు కూర్చొని తిరిగాను ఊరంతా. అందరినీ రకరకాల మారువేషాలు తిరిగారట కదా అప్పుడు. మరువేషం కాదు కానీ మామూలు ప్యాంట్ అంటే వాళ్ళకి ఎవరు తెలియదు, నేనెవరు లుంగి కట్టుకొని టవల్ వేసుకొని తిరిగారట కదా. అట్లా ఏం చేయలేదు కానీ మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని ప్యాంట్ షర్ట్ చేసుకొని తిరిగి అందరినీ కలిసి అప్పట్లో సిగరెట్ కొట్టేవాడికి కూడా అప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని. సిగరెట్ కొట్టేవాడితో మాట్లాడడం, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడడం, రిక్షాలు దిగి రిక్షా వాళ్ళతో మాట్లాడడం. సో అట్లా రకరకాలుగా తీసి ఒక అసెస్మెంట్ చేస్తే నాకు 10-15 వేల మధ్యలో గెలుస్తారని అభిప్రాయం వచ్చింది. సరే అదే అప్పారావు గారికి అదే చెప్పాను, సరే ఎలా ఉంది నా అసెస్మెంట్ అని. సరే ఆయనేమో ఎన్టీ రామారావుకు ఒక 5,000తో గెలిచే అవకాశం ఉంది అని ఆయన చెప్పాడు. అంత తర్వాత ఆయన 13,500తో గెలిచారు. కాబట్టి నా అసెస్మెంట్ కరెక్ట్ అయింది. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్, ఇంటెలిజెన్స్లో అసెస్మెంట్ చేయాలంటే మనం నలుగురితో కాంటాక్ట్, నలుగురితో మాట్లాడి అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు. సార్ ఇంటెలిజెన్స్లో ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి ఇప్పుడున్న జనరల్గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇంటెలిజెన్స్లో శాంపిల్స్ ఎలా తీసుకోవాలి, అంటే ఏజ్ గ్రూప్ ఏది తీసుకోవాలా, లేదు మన క్వాలిఫికేషన్స్ ప్రకారం తీసుకోవాలా, టౌన్ రూరల్ దాన్ని సెపరేట్ చేయాలంటే? మీరు చాలా థియరిటికల్ క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. అంటే మేమున్న రోజుల్లో ఇటువంటి సర్వేలు లేవు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా, ఈ సర్వేల శాంపుల్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఓకే అని రాసుకుంటున్నారు. అది కాదు కదా, అది క్వశ్చనేర్ అంటారు దాన్ని. 10 మందిని కలిసి క్వశ్చనేర్ రాయడం, తర్వాత 10 మంది ఇలా చెప్పారని ఇంకో 10 మందిని కలవకుండానే ఫిలప్ చేయడం, ఇవి కూడా జరుగుతుంటాయి. కొన్ని కరెక్టే చేస్తుంటారు, కొన్ని ఉంటాయి ఒకటి జరగకపోవచ్చు, అంటే పాజిబిలిటీ చెప్తాను. కానీ పర్ఫెక్ట్గా చేయాలంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందనుకోండి, కాన్స్టిట్యుయెన్సీలో సోషల్ గ్రూప్స్ ఉన్నాయి, ముందు తెలుసుకోవాలి. సోషల్ గ్రూప్స్ ఏంటి, రిలీజన్ వైజు ఆర్ మైనారిటీ వైజు, లేకపోతే కాస్ట్ వైజు తీసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఏరియా వైజ్ తీసుకోవాలి, ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక హిల్లీ రీజన్ ఉంటుంది, ప్లెయిన్ రీజన్ ఉంటుంది. ఏదండి? ఒక ప్లెయిన్ రీజన్ ఉంటుంది, ఒక హిల్లీ రీజన్ ఉంటుంది. ఓకే, సో దాన్ని రిప్రజెంటేటివ్ శాంపుల్ అని అంటారు. ముందు ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఏ సోషల్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ ప్రతి సోషల్ గ్రూప్ అందులో రిప్రజెంట్ చేయాలి. అప్పుడే మీకు శాంపుల్ కరెక్ట్గా వస్తుంది. దాన్ని శాంప్లింగ్ టెక్నిక్స్ అంటారు. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటారు దాన్ని. మీకు ప్రొఫెషనల్గా చెప్పాలంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ తీసుకోవాలి. అదొకటి. శాంపుల్ సైజ్ ఎలా ఉండాలనేది నెక్స్ట్ క్వశ్చన్. మీకు 1,00,000 మంది ఓటర్లు ఉన్నారు, మరి 1000 మంది శాంపుల్ తీసుకుంటే మీరు కరెక్ట్గా అసెస్మెంట్ చేయగలరా? చేయలేము. సో ఏరియా వైజ్ ఉండాలి, రీజన్ వైజ్ ఉండాలి, కాస్ట్ వైజ్ ఉండాలి, ఏజ్ వైజ్ ఉండాలి, సెక్స్ వైజ్ ఉండాలి. అట్లాగే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీకు ఒక గ్రూప్ని గురించి చెప్తాను. లాస్ట్ 10-15 years మీరు చూసుకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ చాలా ఎక్కువయ్యారు. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు, ఎక్కువ కాలం అది ఎక్కువ టైం ఏం చేస్తారు, రాజకీయాలు, న్యూస్ పేపర్లు, రాజకీయాలు మాట్లాడుతారు. దే ఆర్ ఒపీనియన్ మేకర్స్. ఈ మధ్య కొన్ని సర్వేలో నేను గమనించిందంటే వాళ్ళ శాంపుల్ సరిగా లేదు అని అనిపించింది. ఒక సర్వేయర్ ఎప్పుడో నాతో డిస్కషన్ చేస్తుంటే నాకు తెలిసిన క్యాజువల్గా వచ్చాడు. నేను అడిగాను, మీ శాంపుల్లో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్ శాంపుల్ తీసుకున్నారంటే లేదు సార్ నాది కూడా తీసుకోండి, వాళ్ళు ఒపీనియన్ మేకర్స్ అని చెప్పాను. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద మీరు ఆ సబ్జెక్టులో ఎవరు తీశారు కాబట్టి చెప్తాను. పనికొచ్చింది సార్? పనికొస్తుంది, ఆటోమేటిక్గా పనికొస్తుంది. ఒపీనియన్ మేకర్స్ ఒపీనియన్ తీసుకోకపోతే. కానీ ఇప్పుడు పేపర్ చదివే వాళ్ళకన్నా సోషల్ మీడియా మీద దాని మీద డిపెండ్ ఎక్కువ కదా సార్.
ఏజ్ గ్రూప్ తీసుకుంటే మనం వీళ్ళని కూడా మనం టార్గెట్ చేయొచ్చు కదా, సోషల్ మీడియా డిపెండ్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఆల్ ఒపీనియన్ మేకర్స్ అన్నీ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవాలి. సాధారణంగా పొలిటీషియన్ మీటింగ్ అయిందండి. మీటింగ్ వెళ్ళినప్పుడు జనరల్ గా అందరు చెప్తారు ఎవరిని కొట్టేస్తాం అంటే ఆయనకే అంటారు. అది మన క్రైటీరియా లేదు. మీటింగ్ అయిన తర్వాత బ్యాక్ వస్తుంటారు కదా, వాళ్ళతో మాట్లాడితే మనం వస్తాం. దాన్నే ఎగ్జిట్ పోల్ అని అంటారు. ఎగ్జిట్ పోల్ అని అంటారు. నేను డిఎస్పీగా ఉన్నప్పుడు మా వాళ్ళకి ఇదే చెప్పేవాడిని, వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో మీరు పట్టించుకోకండి, మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడుకుంటారో అది మాత్రం నాకు చెప్పండి అని. అది ఇంపార్టెంట్. మీటింగ్ కానీ ఈవెన్ ఓటింగ్ కానీ. అందుకే ఎగ్జిట్ పోల్స్ అని ఎందుకంటారు అంటే, వచ్చేటప్పుడు ఎవరికి వేసేది చెప్పడు, వేసేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చెప్పుకుంటూ కొద్దిగా చెప్పుకుంటా పోతుంటారు, కొద్దిగా ఓపెన్ అప్. అందులోనే మనకు కూడా క్రెడిబిలిటీ ఉంటుంది. నేను ఇవన్నీ ప్రాక్టికల్ చేశాను కూడా. నేను విశాఖపట్నం మీకు మంచి పేరు. నేను విశాఖపట్నం డిఎస్పీ ఉన్నప్పుడు ఇదే సమస్య వచ్చింది. మా పక్కింటి ఆయన ఒక డిఎస్పీ ఉన్నాడు. ఆయన అన్నాడు, నువ్వేదో తెలుగుదేశానికి ఫేవరబుల్గా ట్రెండ్ ఉందని చెప్తున్నావు కదా, నాకేమో కనబడడం లేదు చూడు, అన్ని రిక్షాలలో కాంగ్రెస్ జెండాలు ఉన్నాయి, తెలుగుదేశం జెండా ఒక్కటి కూడా లేదన్నాడు. సరే అలాగే ఉంది కదా, నువ్వు పని చేద్దాంలే, నువ్వు భోజనం చేసిన తర్వాత 2 గంటలకు మన దగ్గరలో ఒక పోలింగ్ బూత్ ఉంది, అక్కడికి వెళ్దామని చెప్తా. సరే వెళ్దాం అన్నారు. వెళ్ళాం. నువ్వు ఇక్కడ నిల్చో అని చెప్పాము. మేము ఇద్దరు నిల్చున్నాం. అందరూ వస్తున్నారు కాంగ్రెస్ జెండాలతో, రిక్షాలు. అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే, ఎక్కువ మంది టీడీపీ అలా 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 మాట్లాడుతున్నారు. చూసావు కదా, నేను ఎందుకు చెప్తానంటే కరెక్టే నువ్వు చెప్పాను, గెలిచారు అక్కడ. అంటే ఎందుకు సార్ రిక్షాలకి కాంగ్రెస్ జెండా పెట్టడం అంటే మనసులో ఉంది, వాడు గుద్దాడు అంతే. వాళ్ళు జెండాలు ఇచ్చారు, వీళ్ళు పెట్టుకున్నారు. వాడు మనసులో ఎవరనుకుని చేశాడు అంతే. అంతే. కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జెండాలు ఇస్తే వాళ్ళు పెట్టుకుంటారు, వీడియో కూడా చేస్తూ ఉండాలి కదా. దీంట్లో చాలా పని ప్లేస్ ఇంపార్టెంట్ వాళ్ళు కదా. మొబిలైజ్ చేయాలి, రిక్షాలు మాట్లాడుకోవాలి, ఆ రిక్షాలు ఆ ఏరియాకి పంపించాలి, రిక్షా వాళ్ళకి వీళ్ళే పొలిటీషియన్స్ డబ్బు ఇవ్వాలి కదా. అంటే వాలంటరీగా వచ్చి వేసిన వాళ్ళల్లో చాలామంది వేశారు. అప్పట్లో జరిగింది ఎంత గతం అనుకోండి. అంటే అప్పుడు మీరు చెప్తున్న ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ కాబట్టి పక్క ఉండేదాన్ని. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారింది. ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ మారచ్చు కానీ ఒపీనియన్లు అయితే మారవు కదా. ఒపీనియన్ కూడా పబ్లిక్ కూడా అంత ఫెయిర్ ఒపీనియన్ ఇవ్వట్లేదు. మీరు టెక్నాలజీ యూజ్ చేసిన దాంట్లో చాలా మిస్టేక్స్ కూడా వస్తాయి. టెక్నాలజీ యూజ్ చేసి ఏం చేస్తారు, క్వశ్చన్ ఇస్తాడు, ఫోన్ చేస్తాడు, వాడు సమాధానం చెప్తాడు, రాంగ్ సమాధానం చెప్తాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేము. మరి దాన్ని మనం వాడు కరెక్టే చెప్పాడా లేదా అని మీకు తెలియదు కదా. అప్పుడే ఇంటర్వ్యూ మెథడ్ విల్ వర్క్. ఇంటర్వ్యూ మెథడ్ వర్క్ చేయాలంటే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ గుర్తుపెట్టాలి. మీరు టెక్నాలజీ యూజ్ చేస్తే మీకు బాడీ లాంగ్వేజ్ తెలియదు కదా. తెలియదు. మీరు 4 క్వశ్చన్లు దాని తర్వాత మీరు తిరిగి అడగలేరు కదా. అయ్యో సార్, కొంతమంది ఇప్పుడు చేస్తున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గవర్నమెంట్కి ఫేవర్గానే రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప యాంటీ ఉందని మీలాగా చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందువల్లండి దానివల్ల గవర్నమెంట్కి మనం చీట్ చేసినట్లే కదా అని అభిప్రాయం ఉంది. కానీ మీరు అన్నట్లు కొంత అభిప్రాయం ఉంది, కానీ అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అంటే ఆఫీసర్లు పొలిటీషియన్స్ ఎక్కడ తిడతారని, సార్ మనమే గెలుస్తున్నాం సార్ అంటారు. ఉండొచ్చు కానీ ఫెయిర్ గా చెప్పరు కదండి, వాళ్ళు తెలుసు ఓడిపోతారని. కానీ ఉండొచ్చు కానీ చాలా తక్కువ మంది ఉంటారు, అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఇటువంటి సమస్య ఎప్పుడైనా ఎదురైందా మీ సర్వీస్లో? అంటే వసంత్ నాగేశ్వరరావు గారు తక్కువలో గెలుస్తారని చెప్పారు కానీ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇలా గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంది ఇక్కడ అని చెప్పే ఫెయిర్గా జరిగింది సంఘటన. ఇంటెలిజెన్స్ వాళ్ళకి జనరల్గా వాళ్ళకి క్లియర్గానే ఉంటుందండి ఐడియా. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరితో మాట్లాడుతుంటాడు, ఎక్కువ ముఖ్యమంత్రితో మాట్లాడుతుంటాడు అంతే. ఇక్కడ ఉన్న దానికంటే ఆయన ఉద్దేశంలో ఈ అసెస్మెంట్ అటు ఇటుగా చెప్తే చెప్పచ్చేమో కానీ ట్రూత్ తెలియక కాదు. కానీ కొంతమంది ఫేవర్ గానే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉండొచ్చు కొంతమంది, వాళ్ళకైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి తెలుసు ఓడిపోతాడని, మరి ఎందుకు చెప్పరంటారు చెప్పండి మీరు? ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, తిడతాడనో. అప్పుడు ఏం చేస్తావు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా పనిచేయనప్పుడు. నన్ను కూడా అన్నారండి, నేను విశాఖపట్నంలో ఇట్లా టీడీపీ ఫేవరబుల్ ఉందంటే, ఇది తెలియదు వీడు పిల్లవాడు మొన్న వచ్చాడు, ఫస్ట్ నేను డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీ కదా, ఇతనికి ఏదో తెలుసు రాజకీయం అని అన్నారు నన్ను. అందుకనే నేను ఫీల్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. నా పుస్తకంలో కూడా రాశాను.
వీళ్ళు ఏమన్నారు, నంబర్ 1 ఇతను పిల్లవాడు, నంబర్ 1 ఇతనేంటి చంద్రబాబు నాయుడు ఫ్రెండ్, సరే ఎన్టీ రామారావు, మరి ఇతనికి ఏమన్నా వేరే అంటే ఒక జాండీస్డ్ వ్యూ ఉందేమో, ఈ సామాజిక వర్గాన్ని ఒకటి అని ఉందేమో అని కొంతమంది నా మీద కంప్లైంట్ చేశారు కూడా. అందుకని నేనేం చేశాను, ఇన్కాగ్నిటో మామూలుగా వెళ్ళి ఒక రిపోర్టర్గా రిటర్న్ చేస్తూ పాయకరావుపేటకి వెళ్ళా. పాయకరావుపేటలో ఒక కిల్లీ కొట్టు వాడి దగ్గర సిగరెట్ తీసుకొని కాల్చుకుంటే నేను అడిగాను, ఏంటి బాబు ఇక్కడ గంటల సోమన్ అంట మీకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అంటే మీరు ఎవరు సార్ అన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానులే అని చెప్పి, ఏంటి ఆవిడ మీరు ఎప్పుడైనా చూసారా, ఏ ఊరు అటు ఏం క్వాలిఫికేషన్ ఏం చదువుకుంటే, అదంతా మాకెందుకు సార్, మేము వేసేది ఎన్టీ రామారావు కదా, సోమన గంటల సోమన అయితే ఎవరైతే మాకేమన్నారు రాశారు. అలా గెలిచాడు కూడా అక్కడ. గెలిచాడు, గంటల సోమన గెలిచింది కదా. సార్ వైజాగ్ సారీ హైదరాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? హైదరాబాద్ ఇంటెలిజెన్స్ తర్వాత హైదరాబాద్ ఇంటెలిజెన్స్ నాకు ప్రమోషన్ నుంచి గుంటూరుకి వెళ్ళా, అడిషనల్ ఎస్పీ. ఓకే, అడ్మిన్. అడ్మిన్లో అంటే ఎక్కువగా మన రొటీన్ అడ్మిన్ వర్క్ కాబట్టి మనం ఎక్కువ ల్యాండ్ ఆర్డర్లో కొంతవరకే. ఎవరు సార్ ఎస్పీ ఎవరు? అప్పుడు కొంతకాలం పివివి సత్యనారాయణ, తర్వాత ఆర్పి సింగ్. ఓకే, మంచి ఆఫీసర్. మంచి ఆఫీసర్. తర్వాత రామస్వామిని మాకు డిఐజీగా ఉండేది. అడ్మిన్ తర్వాత అండి మన ప్రమోషన్. అడ్మిన్ తర్వాత నేను విజిలెన్స్లోనే అడిషనల్ ఎస్పీగా ఉండి విజిలెన్స్కి వెళ్ళి, అప్పుడు అప్పారావు గారు విజిలెన్స్లో. ఆయన మళ్ళీ నువ్వు రారా, ఎందుకంటే ఆయన బాగా పనిచేసే ఆఫీసర్లను తీసుకుని ఒక టీంని క్రియేట్ చేసేది ఆయనకి మంచి. కానీ ఓపిక ఎక్కువ సార్ అండి, ఓపిక ఎక్కువ. అప్పట్లోనే ల్యాండ్ ఫోన్ చేసి అప్పారా స్పీకింగ్ అనేవారు ఆయన. డైరెక్ట్గా ఫోన్ చేసేవారు. అవును, డైరెక్ట్గా ఫోన్ చేసేవారు. ఆయన నెంబర్ కూడా ఇచ్చేవారు సార్, ల్యాండ్ నెంబర్ ఒకటి ఉండేది. అవును, నైట్ టైం మనం ఏ టైం ఫోన్ చేసినా ఆయనే ఫస్ట్ లిఫ్ట్ చేసుకుని మాట్లాడారు. అప్పారా స్పీకింగ్. ఆఫీస్లో కూడా అంతే. అవును, ఆయన కొద్దిగా సిస్టమేటిక్గా వర్క్ చేస్తాడు. మంచి ఆఫీసర్లను తీసుకుని అందరికీ డెలిగేట్ చేసి వాళ్ళ వర్క్లో ఇంకేమీ అసలు ఇంటర్ఫియర్ కూడా కాదు. సార్ విజిలెన్స్ తర్వాత అండి? విజిలెన్స్ తర్వాత నేను సిపిఎల్ అంబర్పేట్ పిటిసి. అక్కడ బాగా డిమాండ్ ఉంటుందా మీకు? ఆర్డర్ రిలీజ్. నేను అక్కడ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాను ప్రిన్సిపల్గా. అప్పుడు చాలా ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసాం హెడ్ కానిస్టేబుల్స్కి. ఎందుకంటే మన సిస్టంలో హెడ్ కానిస్టేబుల్స్కి వాళ్ళకి ఏఎస్ఐ ప్రమోషన్ రావాలంటే ట్రైనింగ్ కంపల్సరీగా అటెండ్ కావాలి. అప్పుడు చాలా సంవత్సరాలు ట్రైనింగ్ నడవలేదు. సో నేను అవన్నీ పెడితే చాలామందికి ప్రమోషన్లు వచ్చినాయి. సో వాళ్ళు అన్నారు, సార్ మీరు ట్రైనింగ్ పెట్టారు మాకు ప్రమోషన్లు వస్తున్నాయి సార్. సరే మంచిదే. ఆర్డర్లు ఇచ్చేవారా చాలా మందికి? సిపిఎల్లో ఉన్నప్పుడు ఆర్డర్లే, మరి ఆర్డర్ దాని పేరే ఆర్డర్లు పెట్టారు ఆఫీసులకి. నేను ఎక్కువ బిర్యానీ చేసిన వాళ్ళు కావాలా లేదా వెజ్ చేసే వాళ్ళు కావాలండి? అంటే ఎక్కువ మంది బిర్యానీలు చేసేవాళ్ళు వెజ్ కూడా చేస్తారు కదా, కానీ డిమాండ్ ఎక్కువ దానికే కదా చేసేవాళ్ళు. అంటే ఆఫీసులో ఎక్కువ అడిగారా సార్? మంచి వంట మనిషి కావాలి మాకని మేడమ్స్ ఎక్కువ అడిగేవారు. మేడమ్స్ మరి వాళ్ళు చేయరా? చేస్తారు, బట్ సపోర్ట్ ఉండాలి. అంటే కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా. సార్ తర్వాత అండి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుండి నేను ఐజీ బెటాలియన్ ఎస్పీ ఇంటెలిజెన్స్ అండి. మళ్ళీ ఇంటెలిజెన్స్. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 3 years పైన చేశాను. అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు చీఫ్ ఇంటెలిజెన్స్ బాస్. ఆయన కింగ్ అది. ఇంటెలిజెన్స్ బాస్. సార్ ఆయన కూడా ఇంటెలిజెన్స్లో ఆయన మార్కౌట్ ఉందండి. ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఫీల్డ్లో రిపోర్ట్ మాత్రమే తీసుకుంటాడు. ఫోన్లో చెప్పింది పేపర్ మీద చెప్పింది నమ్మరు ఆయన. ప్లస్ ఆయన ఎక్కడ పనిచేసినా ముందు చూపు ఉంటుందండి. అందుకు ఏదో ఆ టెంపరీ కాదు, లాంగ్ టర్మ్ డెసిషన్గా చూస్తుంటారండి. అటువంటి సంఘటన మీకు బాగా గుర్తుందా ఆయన చేసిన దీంట్లో? ముఖ్యంగా చేసిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేసాం. ఇంటెలిజెన్స్లో అదొక వింగ్ కింద క్రియేట్ చేసాం. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కాకుండా డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ అనేది ఓకే దేశంలో మొట్టమొదటి. ఏంటి సార్ దాని రోల్ ఏంటి? దాని రోల్ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అని అందరూ మాట్లాడుతుంటారు కదా, అందరు నాయకులు మాట్లాడతారు. దేశాన్ని డెవలప్ చేయాలి, ఈయన వస్తే డెవలప్ అవుతుంది, ఆయన వస్తే డెవలప్ ఇలా మాట్లాడుతుంటారు కదా. సరే బాగానే ఉంది. డెవలప్మెంటల్ యాక్టివిటీ చాలా టేకప్ చేసినప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీ గ్రౌండ్ లెవెల్లో సరిగా జరుగుతున్నాయా లేదా, బెనిఫిట్స్ అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయా, వేరే వాళ్ళకి అందుతున్నాయా
అందులో ఉన్న సమస్యలు ఏమిటి, దాని గురించి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఫీడ్ చేస్తేనే డెవలప్మెంట్ వర్క్స్ సరిగా జరుగుతున్నాయా లేదా. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెడుతుంటారు కదా, అవి అనుకున్నట్టు జరుగుతున్నాయా లేదా అనే ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తే ప్రభుత్వానికి యూస్ఫుల్గా ఉంటుందని ఫస్ట్ టైం డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ అని డెవలప్ చేశాము హైదరాబాద్లో. అది ఇప్పటికీ ఉంది. అది ఇప్పటికీ ఉంది. నేనే ఫస్ట్ ఎస్పీ అంటే ఎస్పీ డెవలప్మెంట్ అని నా డెసిగ్నేషన్ అప్పట్లో. అంటే ప్రభుత్వ పథకాలు కరెక్ట్ గా వెళ్తున్నాయి లేవా అన్నది. ₹2 కిలో బియ్యం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకోటి కమ్యూనిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఫిషర్మెన్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతే కదా, డెవలప్మెంట్ యాక్టివిటీ మాట్లాడినప్పుడు ప్రభుత్వం నాయకులు మాట్లాడినప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందా లేదా అని ఎవరు చూస్తారు? మీకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రజలకి. ప్రజల నుంచి కలెక్ట్ చేసేది ఎవరు ఇన్ఫర్మేషన్? ఇంటెలిజెన్స్. మరి వేరే డిపార్ట్మెంట్ లేదు. వాళ్ళైనా కలెక్ట్ చేస్తారు, లేకపోతే మీడియా అన్నా కలెక్ట్ చేస్తారు. అందులో కరెక్ట్ ఉందంటే గవర్నమెంట్ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అందుకని స్పెషల్గా ఒక రిపోర్ట్ పంపించేవాళ్ళు. దానికి పేరు కూడా మిర్రర్ అని పేరు పెట్టాం. ఏదండి? మిర్రర్ అర్థం అంటే అర్థం. సో ఎలా ఉన్నావు చూసుకో ఈ మిర్రర్లో. నీ అర్థం అబద్ధం చెప్పదు. ఈ అర్థం అబద్ధం చెప్పదు కాబట్టి ఇది మిర్రర్ అని ఒక రిపోర్ట్ పంపించాం. అది ఫస్ట్ టైము మేమిద్దరు అనుకునేప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారిని అనుకుని దాన్ని కాన్సెప్ట్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఆఫీసర్లను వెళ్ళడం చేసి కాన్సెప్ట్ డెవలప్ చేసి డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ ఒక వింగ్ని డెవలప్ చేసాం ఇంటెలిజెన్స్లో. దానికి గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అంటే ప్లస్ మైనస్ రెండు తెలుస్తాయి కదా. అవును, రెండు తెలుస్తాయి. ఇంటెలిజెన్స్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఇంటెలిజెన్స్కి వచ్చిందా నార్త్ జోన్ డీసీపీ. సార్ మీకు మధ్యలో ఒక జిల్లా ఇస్తామంటే ఎందుకు వెళ్ళలేదట మీరు? రంగారెడ్డి జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా కాదు. ఇప్పుడు ఏమైందంటే నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను, చాలా కాలం ఉన్నాను. సరే నేను మళ్ళీ లా అండ్ ఆర్డర్కి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఆర్పి సింగ్ గారు వాళ్ళు ఉన్నారు ఇంటెలిజెన్స్లో. నాకు ఏం ప్రపోజల్ పెట్టారంటే రంగారెడ్డి జిల్లా కానీ లేదు నార్త్ జోన్ డీసీపీ కానీ పెట్టారు. అప్పుడు మన నర్సయ్య గారు అప్పటికే ఎన్టీ రామారావు దగ్గర ఆయన కూడా లా అండ్ ఆర్డర్కి వెళ్ళాలంటే సరే ఆయన రంగారెడ్డి జిల్లాకి వేసి నన్ను నార్త్ జోన్కి వేశారు. అవునా? కానీ బయట టాక్ ఏంటంటే జిల్లాకి వెళ్ళమంటే ఆ ప్రజలు నాకు వద్దు, అప్లికేషన్లో కానీ అప్ అండ్ డౌన్స్ నేను చేయలేను, నాకు పీస్ఫుల్గా ఉంటుంది, డీసీపీ నార్త్ జోన్ అడిగారని ఉందండి. అక్కడ అప్ అండ్ డౌన్స్ పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, నేను టేకప్ చేయను. లేదు, ఆ ఉద్దేశం కాదు. అంటే రంగారెడ్డి జిల్లా కాదు, ఏదో జిల్లా ఇవ్వాలనుకుంటే ఉద్దేశం కాదు. అప్పుడు నార్త్ జోన్కి వెళ్ళి తర్వాత చూద్దాం అనుకున్నాము. సరే ముందు ఏదో లా అండ్ ఆర్డర్ సిటీలో కూడా బాగానే ఉంటుంది అంటే వెళ్ళాను. అంతేగాని నాకు జిల్లాకి వెళ్ళకూడదని ఏం కాదు. సరే అలా జరిగింది. కానీ నేను ఎప్పుడు ఏ జిల్లా ఈ పోస్ట్ కావాలని అడిగేవాడిని కాదు. నాకు ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ నేను చేసేవాడిని. సార్ నార్త్ జోన్కి వచ్చారు, చాలా కాలం తర్వాత లా అండ్ ఆర్డర్కి వచ్చారు. ఇక్కడ రాగానే నార్త్ జోన్ పేరుకి మాత్రం పీస్ఫుల్ జోన్, కానీ అక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. అటువంటి జోన్లో మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చిందండి? రౌడీ షీటర్స్ కనిపిస్తారు, ట్రాఫిక్ ఇష్యూ ఉంటాయి, రకరకాల కమ్యూనిటీస్ అని అక్కడ ఉంటారు, అన్ని రకాల కమ్యూనిటీ కనిపిస్తుంటారు. అవును, అప్పుడు ఎక్కువ ఆర్మీతో వాళ్ళతో అదొక హెడేక్ ఉంటుంది. ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు. గేట్లు మూసేస్తుంటారు, అక్కడికి వస్తారు, ట్రాఫిక్ లో పార్కింగ్ చేస్తారు, చలాన్ వేస్తే మేము కూడా యూనిఫామ్డ్ ఫోర్స్ మీరేంటి మా వెహికల్ మీరు తీయడం, ఏ రకరకాల గొడవలు ఉండేవి. అన్నిటికన్నా మీకు విఐపి మూవ్మెంట్ ఒకటి అప్పుడు బేగంపేట కదా, బేగంపేట విఐపి మూవ్మెంట్. అప్పుడు పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్, ఆయన ఎక్కువ వస్తుండేవాడు, వీళ్ళంతా వచ్చేవాళ్ళు. అప్పుడు అందరు నాయకులు అక్కడికి వస్తుండేవాడు. రామారావు గారి వైస్రాయ్ హోటల్ మీకే వస్తుంది, మాకే వస్తుంది. ఇది ఇక్కడ అప్పుడు రాజకీయ నాయకులంతా వచ్చేవాడు. అప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ లో లీడర్స్ అంతా ఉన్నారు కదా, మన రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చాలా సార్లు ఆయన వచ్చేవాడు. ఆయన నాతో చాలా ఫ్రీగానే ఉండేవాడు, ఎందుకంటే నాకు మొట్టమొదటి నుంచి కూడా తెలుసు కదా. అప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి వచ్చేవాడు. సో బాగానే జరిగేది, అందరూ హ్యాపీగా పనిచేశారు మీరు. అంటే పని అంటే అక్కడికి వచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ నాతో బాగానే ఉండేవాళ్ళు, ఎవరు నాతో ఎవరికి విరోధం లేదు. సరే, అక్కడ మీకు బాగా ఛాలెంజ్ ఏముంది, మీకు మెమరబుల్ వర్క్ ఏముంది? మెమరబుల్ వర్క్ అంటే ఈ చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం పెట్టడం. అంతకు ముందే ఈ కొబాన్ సిస్టమ్ ఆఫ్ పోలీసింగ్ పెట్టడం. అంటే కొబాన్
కేఓబిఏ అని కుబాన్ అంట. అంటే జపాన్లో ఒక్కొక్క ఏరియాలో చిన్న చిన్న ఏరియాస్లో కానిస్టేబుల్ ఉంటాడు, ఒక చోట ఉంటాడు, ఒక చిన్న ప్లేస్ ఉంటుంది అతను ఉండడానికి. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ అతనికి తెలుస్తుంటారు. అక్కడ ఏం జరిగేది చిన్న 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 పనులు చేమ చుట్టుకుమన్నా తెలుస్తుంటూ ఉంటారు. చూడండి ఎలా ఉంటుంది. ఏ సమస్యలు వచ్చినా కానీ పోలీస్కి సంబంధించి అతను సాల్వ్ చేస్తుంటాడు. అతను కానీ సాల్వ్ చేయకపోతే పై వాళ్ళకి చెప్తారు, వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు. కాబట్టి అంత వాచ్ ఉంటుంది. కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ ముందే పసిగట్టి వాళ్ళు సాల్వ్ చేయగలరు. ప్రివెంటివ్ పోలీసింగ్ అంటారు చూడండి, దానికి చాలా ఉపయోగం. దాన్నే కమ్యూనిటీ పోలీసింగ్ అని కూడా అంటారు. ఒకప్పుడు జపాన్లో కూడా చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోయినాయి. అందుకనే జపాన్ సిస్టమ్ ఆఫ్ పోలీసింగ్ స్టడీ చేయాలని మన దగ్గర నుంచి కూడా ఆఫీసర్లను పంపించేవాళ్ళు అక్కడికి ట్రైనింగ్కి. అప్పారావు గారు 2 సార్లు వెళ్ళొచ్చారు. అప్పారావు గారు వెళ్ళొచ్చిన తర్వాత ఈ కోబాన్ సిస్టమ్ బాగుంది, మనం పెడదాము, నువ్వు మొదలు పెడతామని నన్ను అడిగితే సరే పెడతాను సార్ నేను పెట్టాను. అలా జరిగింది అది కోబాన్ సిస్టమ్. కోబాన్ సిస్టమ్ పోలీసింగ్ అంత సక్సెస్ఫుల్గా అయింది కాబట్టి నేను మళ్ళీ కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టినప్పుడు, మైత్రి పెట్టినప్పుడు నేను ఇది చాలా బాగుంది, ఈ పని చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో దానికి వెళ్ళాను. నేను ఉద్యోగంలో చేసేటప్పుడు నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటే బాగా పనిచేయాలనిపిస్తుంది కదా. అంటే మైత్రి పోలీసింగ్ స్టార్ట్ అయింది. అప్పుడే మీరు చెప్పారు కదా, నేను డీసీపీ నార్త్ జోన్ అయిన తర్వాత అక్కడ మొట్టమొదట ఈ ముందు కోబాన్ సిస్టమ్ పోలీసింగ్ పెట్టాము. అది బాగా సక్సెస్ఫుల్ అయింది. తర్వాత ఈ చైల్డ్ లేబర్ కోసం, స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కూడా క్యాప్ అనే ప్రాజెక్ట్ పెట్టాము. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఈ బాల కార్మిక వ్యవస్థ అన్నాం కదా. సో దాన్ని చూడడానికి చాలామంది వచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చారు. తర్వాత అప్పుడు డయానా హైడన్ వచ్చింది. చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలని చాలా డొనేషన్లు ఇచ్చారు. దాని తర్వాత దాన్ని క్యాప్ ఫౌండేషన్గా మార్చి చాలా పనులు చేసాము. సార్ మీరు మైత్రి పోలీసింగ్ పెట్టారు అప్పట్లో, కబాన్ చూసుకుని వచ్చిన తర్వాత. మైత్రి అంటే ఎవరితో, సామాన్యుడితోనా క్రిమినల్తోనా? అప్పుడు అదొక చిన్న వివాదం వచ్చింది. అది మీరు మైత్రి పోలీస్ సంఘానంగా ప్రతి ఒక్కరితో కూడా ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ గుర్రం ఏదో గాడిదో తెలుసుకున్న పరిస్థితి వచ్చింది. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కాదు. ఫస్ట్ మీకు క్లారిఫై చేయండి. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ కాదు. తెలుగులో దాని అర్థం ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టిన పేరు, కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టిన పేరు మైత్రి. కానీ మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ని తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేసుకుంటూ కొత్త పేరు పెట్టారు. అదే కాన్సెప్ట్, అదే ఆవకాయ అదే ఉంది, జాడీ పేరు మారింది అంతే. ఇప్పుడు మైత్రి పోలీసింగ్ అని పెట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్ అని ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. దానికి మైత్రి అని పేరు పెట్టారు అప్పట్లో. అప్పుడున్న డీజీ, అప్పుడున్న ఐజీ ట్రైనింగ్ ఏకే మొహంతి వాళ్ళు పెట్టిన పేరు అది, నేను పెట్టిన పేరు కాదు. ఈ మైత్రి ప్రాజెక్ట్ను మొట్టమొదట రంగారెడ్డి జిల్లాలో మొదలుపెట్టారు. పెట్టారు కానీ దాన్ని నడిపించే నాదుడు ఫుల్ టైమ్గా ఎవరూ లేరు. నేను డిఐజీగా ప్రమోషన్ నాకు వచ్చినప్పుడు, ఫస్ట్ ప్రమోషన్ వచ్చినప్పుడు, అప్పుడు హెచ్ఏ దొర గారు డీజీ. ఆయనకి నా వర్కింగ్ స్టైల్ అంతా తెలుసు, నేను ఎలా పనిచేస్తానో తెలుసు. నువ్వు విశాఖపట్నం డిఐజీకి వెళ్తావా నన్ను పిలిచి అడిగారు. సరే వెళ్తాను కానీ నాకేం ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఈ మైత్రి అని పెట్టారు కదా, ఇదే బాగానే ఉంది, ఇది చేస్తే బాగుంటుంది కదా అన్న. నాకు తెలిసి అక్కడ పోతే అది యూనిఫామ్ జాబ్, పవర్ ఉంటుంది, అంతా 3 జిల్లాలు మీ అదుపులో ఉంటాయి, పవర్ ఉంటుంది తెలుసు నాకు. నేను అక్కడ కూడా పనిచేశాను కదా, అందులో విశాఖపట్నం అన్ని 3 జిల్లా. నేను ఆ పవర్తో ఏం చేసుకుంటాం, ఏమైనా చేస్తే పబ్లిక్ సర్వీస్ చేయాలి కదా, ఇది బెటర్ సర్వీస్. ఇది మైత్రి చేస్తే బెటర్ సర్వీస్ దానికంటే అనే ఉద్దేశంతో ఇది చేస్తాను సార్ అన్న. అప్పుడు నాకు ఆఫీస్ కూడా లేదు, నేనే ఒక రూమ్ తీసుకొని టేబుల్ కుర్చీలు నేనే కూర్చుకొని ఆఫీస్ మొదలు. లోపల రాగానే పాత ఆఫీస్ ఉంటుంది రైట్ సైడ్, అందులో ఉండేవారు. అందులో ఉండేవారు. ఆఫీస్ కదా సార్. 2 నెలలు నాకు ఆఫీస్ లేకపోతే ఇంటి నుంచే పనిచేశాను, టూర్లు వెళ్ళేవాడిని. అలా జరిగింది, చాలా బాగా జరిగింది, ఒక మూమెంట్ లాగా జరిగింది. అది అంటే నార్త్ జోన్లో మీకు ప్రమోషన్ వచ్చింది సార్?
నా జోన్ తర్వాత డీసీపీ ట్రాఫిక్, ఆహా. డీసీపీ ట్రాఫిక్ తర్వాత ప్రమోషనల్. ఓకే. సో డీసీపీ ట్రాఫిక్లో చేశారు ఎక్కువ కాలం. ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? ట్రాఫిక్ సెన్స్ ఉంది, దేర్ ఓన్ సెన్స్. వాళ్ళకి సరిపడా సెన్స్ ఉంది. కానీ సొసైటీ పనికొచ్చేది కాదు. ట్రాఫిక్ సెన్స్ అందరికీ ఉంటుంది, మనం చేసే సిస్టమ్ని బట్టి ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో మిజోరాం వెళ్ళొచ్చా. ఎక్కడికైనా అమరావతి? మిజోరాం. ఓకే. అప్పుడు మన హరిబాబు గారు గవర్నర్ గా ఉన్నారు. అవును. ఆయన గెస్ట్లకి వెళ్ళాం వాడి ఫ్యామిలీ. ఒక్కరు కూడా హార్న్ కొట్టరు అక్కడ మిజోరాంలో. ఎవరు ఓవర్టేక్ చేయరు. మరి మన వాళ్ళు ఎందుకు చేస్తారు? మనం ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు. ఆ కల్చరు అది కల్చర్గా డెవలప్ అయింది. హార్న్ కొడితే మనకే ఇబ్బంది, ముందు వాడు ఏం చేస్తాడు? ఓవర్టేక్ చేస్తే ముందు వాడికి ఇబ్బంది, మనకి మామూలు ఓవర్టేక్ చేస్తారని ఒక ఆ సివిక్ సెన్స్ ఎక్కువగా ఉంది అక్కడ మిజోరాంలో. నేను అసలు వండర్ అయ్యాను నాకు చూసి. మన దగ్గర లేదు. మన దగ్గర మిక్స్డ్ ట్రాఫిక్ ఎప్పుడు కూడా, మన దగ్గర ఎప్పుడు మిక్స్డ్ ట్రాఫిక్. అక్కడే ఎద్దుల బండి ఉంటుంది, అక్కడే రిక్షా ఉంటుంది, అక్కడే సైకిల్ ఉంటుంది, అక్కడే 2 వీలర్ ఉంటుంది, అక్కడే 4 వీలర్ ఉంటుంది. అంటే మిజోరాంలో పోలీసింగ్ పర్ఫెక్ట్, ఇక్కడికి వచ్చేసరికి పోలీసింగ్ పర్ఫెక్ట్. మిజోరాం పోలీస్ కాదు పర్ఫెక్ట్. పబ్లిక్ లో ఆ ట్రాఫిక్ ఆ సెన్స్ ఉంది, ఆ సివిక్ సెన్స్ కనిపిస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. మన దగ్గర సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకో తెలియదు, లేదు అంతే. అంటే ఇక్కడ ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనే ఒక భావన. సిస్టమ్ రకరకాలుగా ఉండొచ్చు. వాళ్ళు కన్వీనియంట్ గా ఉండదు, వాళ్ళు తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఏదో అనుకుంటూ ఉంటారు. కల్చరల్ ప్రాబ్లం. ఇక్కడ ఏదైనా సిస్టమ్ లో అరెస్ట్ చేయడం అనుకోండి, వెంటనే మేనేజ్ చేయొచ్చు, ఫైనే కదా కట్టుకోవచ్చు అని ఒక ధీమా. అదే మీరు మిజోరాం కానీ లేదా అబ్రాడ్ కానీ కూడా ఉండొచ్చు, చోట ఉంటుంది. మీరు కేరళ కూడా అంతే సార్. కేరళ కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అక్కడ రోడ్ సింగిల్ లైన్ ఉంటుంది, అయినా ఎక్కడ ఓవర్టేక్ చేయడు, యాక్సిడెంట్స్ అవ్వు. మన దగ్గర 4 లైన్స్ ఉంటాయి, డివైడర్ ఉంటాయి. కాబట్టి సమస్య ఉంది, కాబట్టి మన సమస్యను పరిష్కారం చేయాలి. అంటే ఈ సమస్య పరిష్కారం ఏం చేయాలి అంటే, వాళ్ళకి పబ్లిక్ కి 2 వీలర్ ఎవరు వాళ్ళకైనా సివిక్ సెన్స్ తెచ్చుకోవాలా, లేదు మనం ఫోర్స్ఫుల్ గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే వస్తుంది అంటారా? అన్నీ ఉపయోగించాల్సిందే. ఒకటేమో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్ అని 3 అంటారు. 3 ఈలు. అవును. ఓకే, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ 3 ఉండాలి. ఇంజనీరింగ్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఉండాలి. కానీ మన ఇంజనీరింగ్లో ఎక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది? మున్సిపల్ ప్లానింగ్లో, ఇంజనీరింగ్లో. సరే, రోడ్డు వెడల్పు చేస్తున్నారు, బాగానే ఉంది. వెడల్పు చేసినప్పుడు ఏమవుతుంది? పక్కనే అపార్ట్మెంట్స్కి మనం పర్మిషన్ ఇస్తున్నాం. అంతకుముందు ఒక ఇల్లు ఉంటే ఇప్పుడు 10 ఇళ్ళు తయారవుతున్నాయి, 10 వెహికల్స్ తయారవుతున్నాయి. అంతకుముందు రోడ్డు మీద ఒక వెహికల్ వస్తే ఇప్పుడు 10 వెహికల్స్ వస్తాయి. మీరు ఎంత వెడల్పు చేసినా కానీ డెన్సిటీ తగ్గడం లేదు. కాబట్టి ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సరిగా జరగాలంటే మున్సిపల్ ప్లానింగ్లో కొంత మార్పులు రావాలి, ట్రాఫిక్ ఇంజనీరింగ్లో మార్పులు రావాలి. సెల్లార్లో కూడా పార్కింగ్ కోసం ఉంచాలి. మీరు చాలా చోట్ల చూసి ఉంటారు, విజిటర్స్ పార్కింగ్ అవుట్ సైడ్ అంటారు. అవుట్ సైడ్ అంటే ఏమిటి అర్థం? మీరు పార్క్ చేయమన్నా? రోడ్డు వేసింది దేనికి? వెహికల్స్ వెళ్ళడానికి, వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. బేసిక్ ప్రిన్సిపల్ చెప్తాను. రోడ్డు వేసింది పార్కింగ్ కోసమా లేకపోతే మూమెంట్ కోసమా? పార్కింగ్ కోసం, మూమెంట్ కోసం. మరి ఎలా ఈ పరిస్థితి ఇలా క్రియేట్ చేస్తే? అందువల్లనే ట్రాఫిక్ ప్లానింగ్, ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సరిగా ఉండాలి, ట్రాఫిక్ పాలసీ ఉండాలి, పార్కింగ్ పాలసీ ఉండాలి. నేను ఇదే విషయం వెంకయ్య నాయుడు గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, సెంటర్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఇది మీరు కొద్దిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. ఒకసారి దీని మీద రివ్యూ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్లో, అప్పుడు ముఖ్యమంత్రిగా. నేను చెప్పాను, ఈ 5 నిమిషాలు ఇది సార్లు కాదు, నాకు 2 అవర్స్ ఇస్తే నేను మీకు ప్రజెంటేషన్ ఇస్తాను ఎట్లా అని. మీరు మొత్తం పోలీస్ మీద బాధ్యత పెడుతున్నారు, పోలీస్ చేయలేంది ఈ బాధ్యత. మిగతా డిపార్ట్మెంట్లో బాధ్యత వహించాలి దీనికి. మున్సిపల్ ప్లానింగ్ కానీ, R&B కానీ, నేషనల్ హైవేస్ కానీ, వాళ్ళ ట్రాఫిక్ ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ సెన్స్ రాకపోవడం ప్రధాన కారణం ఏమనుకుంటారు? సివిక్ సెన్స్ తక్కువ ఉందంటారు మన దగ్గర. సివిక్ సెన్స్ తక్కువ ఉంది లా ఎన్ఫోర్స్మెంట్. మనకు మిగతా చోట్ల కంటే మన దగ్గర కొద్దిగా సివిక్ సెన్స్ అంటే ట్రాఫిక్ సంబంధించి సివిక్ సెన్స్ అంటే ఇది పెద్ద బాడీ. ట్రాఫిక్ సెన్స్ తక్కువ. ట్రాఫిక్ సెన్స్ ఎందుకు తక్కువ అంటే ఉన్న పరిస్థితులు కూడా అటువంటివి ఉన్నాయి. ఇప్పటికైనా సరే
చిన్నపిల్లల నుంచి ట్రాఫిక్ సెన్స్ పెంచడానికి వాళ్ళ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కానీ పార్క్స్ కానీ పెడితే ఎలా ఉంటుంది? మంచిదే. అందుకనే కదా నేను డీసీపీ ట్రాఫిక్ అన్నప్పుడు స్టప్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాను, స్టూడెంట్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని. నక్లెస్ రోడ్లు పార్క్ కూడా ఓపెన్ చేస్తారు కదా. పార్క్ కూడా ఓపెన్ చేశాను. అదే కాకుండా నేను డిఐజీ మైత్రిగా ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ మైత్రి కమిటీస్ అని అన్ని చోట్ల మేజర్ టౌన్స్ అన్నిట్లో పెట్టించాను. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సార్ మీలాంటి ఆఫీసర్లు ఒక అచీవ్మెంట్ రావాలి, ఇన్నోవేషన్ తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ దాన్ని కంటిన్యూ ఎందుకు చేయరండి? అంటే ఆ పేరు మీకు వస్తుందనా? ఇక్కడ మనకు వచ్చిన సిస్టంలో అదే ప్రాబ్లం తెలుస్తుందండి. ఒక ఆఫీసర్ చేసే పని మంచి పని, చెడు పని చేయకలేదు, కనీసం దాన్ని ప్రమోట్ చేయడం పర్వాలేదు, యాక్సిడెంట్ నడుస్తున్నా ఉంచారు. కానీ నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ బ్రేక్ చేస్తారు. వాళ్ళకు వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా వేరుగా ఉంటాయి. నేను చేసినవన్నీ ప్రివెంటివ్ పోలీసింగ్ సంబంధించిన యాక్టివిటీస్ నేను టేకప్ చేసింది. అంటే మీకు తెలుసు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా. నేరం జరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ జరగకుండా కానీ నేరం జరిగితే ఏం చేయాలని మాన్యువల్లో రాసి ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ రాసి. కానీ నేరం జరగకుండా ఏం చేయాలనే దానికి మాన్యువల్స్ ఉండవు. మనం సొంతంగా ఇమాజినేషన్ చేసి పోలీస్ ఆఫీసర్స్ ఆలోచించి చేయాల్సిన కార్యక్రమాలు. కరెక్టే సార్, మీరు ఆలోచన వెళ్ళారు. నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ ఆ మోడల్ ఎందుకు ఆలోచన ఆయనకి అక్కడే సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కదా సార్. మీరు ఒక ప్రాజెక్టు మ్యాన్ పవర్ ఒక ఎక్స్పెండిచర్ పెట్టి రెడీ చేస్తారు మీరు, కానీ మీరు ముందు ఉన్న ఆఫీసర్ కానీ అది బాగా టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మీకు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఆ కంటిన్యూ చేయకపోతే కొలాప్స్ అవుతుంది కదండి ప్రాజెక్ట్. అవుతుంది మరి, చాలా అవుతుంది. ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ లో చాలా అట్లాగే అవుతుంటాయి. అంటే అంటే కేవలం ఐపీఎస్ కాదు, ఐఏఎస్ కూడా మంచి ఐఏఎస్ అంతే. మనం సిస్టమ్స్ మారినప్పుడు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మారినప్పుడు, వాళ్ళ ప్రయారిటీస్ మారినప్పుడు, పొలిటికల్ లీడర్షిప్ మారినప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ కూడా మారుతుంటాయి కదా. అది భరించాల్సింది అంటారు. అది పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఎక్కడైనా ఏ దేశంలో అయినా అట్లాగే జరుగుతుంది. సార్ డీజీ తర్వాత మీరు ఐజీ ప్రమోషన్? డిఐజీ హైదరాబాద్ రేంజ్కి డిఐజీకి వెళ్ళాను. అంతకుముందు నేను వైజాగ్ వెళ్ళమంటే అప్పుడు దీన్ని చేస్తాను సార్ అన్నాను కదా. ఇక్కడ 2 years 9 months చేసిన తర్వాత సరే అందరూ ఏంటి ఎప్పుడు ఈ యూనిఫామ్ పోస్ట్ చేయడం లేదని అంటుంటారని సర్లే నేను డిఐజీ హైదరాబాద్ రేంజ్గా వెళ్తాను సార్. అక్కడ 2 years అంతలో ఉన్నాను. అచ్చా. కానీ మీ టైంలోనే కొంతమంది సరెండర్ కూడా అయ్యారు నక్సలైట్. ఒకరిద్దరు చెప్పండి. ఆ పేర్లు గుర్తులేవు, అంటే ఎక్కువ ఎస్పీలు చూస్తుంటారు కదా. కానీ కూడా వచ్చా నేను వచ్చారు. ఎక్కడికప్పుడు ఆఫీసు పైన మీది రంగారెడ్డి ఎస్పీ ఆఫీస్ పైన. నాకు గుర్తులేవు. నాకు గుర్తున్నదంతా ఒకటే, ఒకసారి నక్సలైట్లు కాల్పులు చెప్తే మా 2 కానిస్టేబుల్స్ కి బుల్లెట్ ఇంజరీస్ అయినాయి. ఒక కానిస్టేబుల్ కి 2 తొడల్లో బుల్లెట్స్ వెళ్ళిపోయాయి. రషీద్ అండ్ రవూఫ్ అని అందరికి. వాళ్ళ కింద లోయలో ఉండిపోయారు. పైనుంచి కాల్పులు జరిపారు. రాచకొండ ఆధారంలో నల్గొండ సార్ సత్యనారాయణ గారు ఎస్పీగా ఉన్నప్పుడు సత్యనారాయణ నాకు ఫోన్ చేసి, సార్ ఇంకా వేరే మార్గం లేదు, వాళ్ళ హెలికాప్టర్ లిఫ్ట్ చేయగలిగితే వాళ్ళని సేవ్ చేయించానంటే అప్పుడు నేనే హెలికాప్టర్ వేసుకొని దిగడానికి కూడా చాలా భయం వేసింది. ఆయన దిగి మేము పైకి లేచేటప్పటికి చీకటి అయిపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిందే అని పైలట్ అంటే నేను నల్గొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఆ 2 కానిస్టేబుల్స్ సేవ్ చేసి మళ్ళీ ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్స్ మొన్న నా బుక్ రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చారు. సార్ డిఐజీ హైదరాబాద్ రేంజ్ తర్వాత నాకు ఐజీగా ప్రమోషన్ వచ్చి నేను ఐజీ బెటాలియన్స్గా వెళ్ళాను. ఐజీ బెటాలియన్స్ అంటే ఎక్కువ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కదా, వాళ్ళు వెల్ఫేర్ చూడాలి, ట్రైనింగ్ చూడాలి. అవన్నీ 1 year పైనే ఉన్నాను అక్కడ. అది సాటిస్ఫాక్షన్గానే ఉంది, ఎందుకంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కువ మందికి అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చాం మేము అక్కడ. చాలా మంది కానిస్టేబుల్స్ బయట డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇక్కడ ఉంటాయి, క్యాంపస్లో ఉంటారు. కాబట్టి కొంతమంది లేడీస్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాం. దానివల్ల అంత మేలు జరిగింది. సార్ ఇంకా మీకు 27 నెలలు సర్వీస్ ఉంటుండే కానీ ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారండి? అంటే నేను ఐజీ బెటాలియన్స్గా ఉన్న తర్వాత నన్ను హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వేశారు. కానీ అప్పటికే నేను సరే చాలా సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా, చాలా సంవత్సరాలు సర్వీస్ చేశాను కదా, చాలే కొద్దిగా ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడానికి. అప్పటికే నేను క్యాప్ ఫౌండేషన్ని చాలా అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి యాక్టివిటీస్ టేకప్ చేశాం. సరే అధిక బాగుంటుంది దీనికంటే అనే ఉద్దేశంతో ఒకటి. రెండోది ఏంటంటే
గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉండాల్సిన అవసరం లేదు బతకడానికి, సొంతంగా కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం. ఈ 2 ఉద్దేశాల వల్ల నేను అప్పటికే నెక్స్ట్ ఏమేం చేయాలనో దాని గురించి అన్ని చదువుకున్నాను, ట్రైనింగ్ అయిపోయాను, కాబట్టి బయట వచ్చేసాను. మరి మేడం ఏమనలేదా? మేడం అబ్జెక్ట్ ఏం లేదండి. లేదు. చాలా మంది ఆఫీసర్లు చాలా ఉంటాయి కదా సార్, అందులో బెనిఫిట్స్ ఉంటాయి. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెండ్ ఆ చేసుకుంటారు. బెనిఫిట్స్ అన్ని మాకు అలవాట్లేదు కదా సార్, అలవాట్లేదు. అంటే ఫైనాన్షియల్ గా ఒకసారి లాస్ అవుతారు కదండి సడన్ గా విఆర్ఎస్ తీసుకుంటే. అంటే అప్పటికి నాకు ఫుల్ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంది అప్పటికే. అంటే పెన్షన్ ఉన్నా మీలో ఇంకా శక్తి ఉంది, ఇంకా మేడంకి ఫ్యామిలీ బడ్జెట్స్ ఉంటాయి కదా. అందుకే కదా నేను బయట వస్తే దానికంటే కూడా బాగుండొచ్చు. అందుకే నేను వచ్చిన తర్వాత నేను కొంత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టాను. సార్ స్టాక్ మార్కెట్ చేస్తారా? మీకున్న పవరు, ఆ ఇమేజ్, ఆ కరేజ్ వేరేగా ఉంటాయి కదండి. ఉండొచ్చు, బట్ అదేనా కూడా మళ్ళీ 27 మంత్స్ తర్వాత రిటైర్ కావాలి కదా, అప్పుడు వేరు. అప్పుడు వేరే ఉంది, అప్పుడైనా అంతే కదా. నేను రిటైర్మెంట్ ఫీలింగే నాకు ఉండకూడదు అని నాకు లైఫ్లో చేయం. ఎందుకు రిటైర్మెంట్, వాటి రిటైర్మెంట్? మరి పాలిటీషియన్స్ ఉన్నారు, లేకపోతే జడ్జెస్ లేకపోతే లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కదా. మరి మనకెందుకు ఆ రిటైర్మెంట్ అనే ఫీలింగ్ ఎందుకు? అవసరం లేదు ఆ ఫీలింగ్. కానీ అప్పట్లో మీరు రిటైర్ అయిన విఆర్ఎస్ తీసుకొని పొలిటికల్ పార్టీకి వస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ నాకు అప్పుడు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు అప్పటికే. తర్వాత మీరు సిఆర్ నాయుడు డాక్టర్. నేను ఎప్పుడు పొలిటీషియన్స్ ఎక్కువ తిరిగేవాడిని కాదు. ఏదంటే అఫీషియల్గా మీట్ కావడం, నేను చాలా మంది హోమ్ మినిస్టర్లు నాకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలన్నా, డిస్కషన్ కావాలన్నా పిలుస్తుండేవాళ్ళు. కానీ నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే, నేను అప్పట్లోనే పాలిటిక్స్లో ఉండేవాడిని కదా. ఇప్పుడు పేపర్లో మాత్రం బాగా ప్రచారం అయింది. పేపర్లో కూడా చాలా మంది అనుకున్నారు. మీకు రిటైర్ అయిన ముందు నుంచి పరిచయం అయిన డాక్టర్ రెడ్డి గారు, రెడ్డి ఫౌండేషన్, డాక్టర్ అంజిరెడ్డి గారు, డాక్టర్ అంజిరెడ్డి గారితో ఆ జర్నీ ఎలా చేయబట్టారు? అలా జరుగుతుందండి. మొట్టమొదటి మేము చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్ మియాపూర్లో ఫస్ట్ ఓపెన్ చేస్తుంటారు మీరు. నేరేడ్మెట్ అండి. నేరేడ్మెట్ తర్వాత మియాపూర్. తర్వాత మియాపూర్లో వాళ్ళు ఒక సెంటర్ కట్టారు. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళే ఒక ట్రైనింగ్ సెంటర్ కట్టి అక్కడ కూడా కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాం. మొట్టమొదట చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అప్పుడు నళిని గంగాధరన్ ఆ రెడ్డిస్ ఫౌండేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. ఆ మొట్టమొదట వచ్చి నన్ను కలిసింది నేను డీసీపీ నార్త్ జోన్గా ఉన్నప్పుడు. ఈ చైల్డ్ లేబర్ గురించి మనం కలిసి పనిచేద్దాం, పోలీసులు కూడా చేయొచ్చు. ఎందుకంటే చైల్డ్ లేబర్ చాలా ఉండేది సికింద్రాబాద్లో ఏరియాలో. అక్కడ చాలా వర్క్షాపులు, ఆటోమొబైల్ వర్క్షాప్స్. ఆ చిన్న చిన్న పిల్లలంతా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో మొదలైంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్కి డయానా హైడెన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ తర్వాత ప్రోగ్రామ్స్కి చాలా వరకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ సపోర్ట్ చేశారు. అంటే ఆయనతో మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎక్కడండి? అప్పుడే స్టార్ట్ అయిందా? తర్వాత నేను నార్త్ జోన్ డీసీపీ ట్రాఫిక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళతో కంటిన్యూషన్ కాలేదు. వాళ్ళ ప్రోగ్రామ్స్ వేరేగా పెట్టుకున్నారు. అప్పుడు క్యాప్ ఫౌండేషన్ సపరేట్గా పెట్టి నళిని గంగాధరన్ నేను కలిసి క్యాప్ ఫౌండేషన్ని మళ్ళీ బాగా ముందుకు తీసుకెళ్ళాము. ఆ సందర్భంగానే మేము చాలా మదర్సాస్తో కలిసి పనిచేసాము. తర్వాత మన జేఎండ్కేలో పనిచేసాము, ముఖ్యంగా శ్రీనగర్ ఆ ఏరియాలలో. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు చాలామంది 4 సెంటర్లలో 5 సెంటర్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ఆ సందర్భంగానే నేను మా ఆవిడ ఎవరికి పోలీసులు ఆఫీసర్లకు చెప్పకుండా, ఎందుకంటే అప్పుడు రాజేంద్ర కుమార్ అప్పుడు డీజీగా ఉన్నారు, ఆయన కూడా చెప్పలేదు. నేను మా ఆవిడ కలిసి మా ట్రైనింగ్ సెంటర్లని చూసాం. ఆ సందర్భంలోనే నిన్న పహల్గాం అనే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ కూడా వెళ్ళాము. మేము ఇద్దరు పోనీలకి వెళ్ళాము. 2014 ఏప్రిల్ 30th. ఇదేనా మీరు చూసిన సంఘటనలో అక్కడ ఈ ఇన్సిడెంట్ జరగడం మీరు ఏమనిపించిందంటే? అంత మంచి ప్రదేశం, అక్కడ ఏం యాక్టివిటీ అప్పుడేం లేదండి, బాగా పీస్ఫుల్గా ఉంది. నిజంగానే బాధ అనిపించింది. సార్ కాశ్మీర్లో ఇంతవరకు 2 రకాల మనుషులు ఉంటారండి, ఒకటి టూరిస్టులు, ఒకటి డివోటీస్. మీరు చూసిన వాళ్ళందరూ కూడా డివోటీస్ మీద అటాక్ చేయడం చూశారు, అమర్నాథ్ యాత్ర మీద కానీ. కానీ ఈసారి టూరిస్టుల మీద అటాక్ చేయడం మనం ఎలాగ భావించాలండి? టూరిస్టుల మీద అటాక్ చేయడం చాలా దారుణం. కానీ టూరిస్టులో కూడా వాళ్ళు ఎవరిని అటాక్ చేశారు? ఓన్లీ హిందూస్ని అటాక్ చేశారు పేపర్లో. అవును, కరెక్ట్. పేపర్లో వాస్తవంగా జరిగింది ఇది. కాబట్టి వాళ్ళు అక్కడ టూరిస్టులు అయినా, అక్కడ డివోటీస్ అయినా హిందూసే.
టూరిస్టులైనా హిందూస్ వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మనతో వార్కి దిగారు కాబట్టి ఇంతవరకు సిఆర్పిఎఫ్ ఆర్మీతోనో ఫైట్ చేయడం కానీ ఇన్నోసెంట్ పబ్లిక్ మీద అటాక్ చేశారు కాబట్టి మనం దీన్ని ఎలా రివెంజ్ తీసుకోవచ్చండి? అంతే, అన్ని సమాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించాల్సిందే కదా, వేరే మార్గం ఉంది. సమస్య పరిష్కారం కావాలి అంతే, వేరే మార్గం లేదు కదా. టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలంటే ఫైట్ ఇట్ అవుట్ అంతే, వేరే స్ట్రాంగ్ గా ఉండాలంటారు. అంటే ఎక్కడైనా టాక్స్ ఉంది ఇంకా కమ్యూనల్ ప్రాబ్లం అయినా ట్రస్ట్ ప్రాబ్లం అయినా మేజర్గా వాళ్ళను రిటాలియేట్ చేయాలి. అందులో నుంచి ఎవరైనా బయటకు వస్తామంటే వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి. ఈ రెండే మార్గాలు. ఓకే, నక్సలైట్ పాలసీలో కూడా అదే జరిగింది కదా. వాళ్ళు కాలిస్తే మనం కాల్చాలి తప్పదు. వాళ్ళు సరే మేము జనజీవన సవంతిలో కలిసిపోతామంటే వాళ్ళు కలిసి ఏర్పాట్లు చేయాలి. కానీ ఇప్పుడు శాంతి చర్చల పేరు మీద వాళ్ళు ముందుకు వస్తున్నారండి. ఈ టైంలో మన ఆపరేషన్ కగార్ అనేది చేయడం అది టాక్టికల్ ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవాల్సింది మనం చెప్పేది. ఓకే సార్, టాక్టికల్ అదే అదండి అర్థమైంది. వ్యూహంలో భాగం. టాక్టిక్స్ వేరు, స్ట్రాటజీ వేరు. ఒకటి టాక్టిక్స్, ఇంకోటి స్ట్రాటజీ. సార్ మీరు స్టాక్ మార్కెట్ పెట్టారు, అందులో ఒక రేంజ్ తీసుకెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఫైనల్గా మీరు? కూడా స్టాక్ మార్కెట్ అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చాలామంది డబ్బు సంపాదించడానికి కష్టపడి సంపాదిస్తారు, కానీ మిగిలించిన డబ్బుని ఎలా పెంచుకోవాలని చాలామందికి తెలియదు. ఏదో స్టాక్ మార్కెట్లో రోజు కొని అమ్మి గ్యాంబ్లింగ్ చేసి పోగొట్టుకుంటుంటారు, లేకపోతే ఎవరికో అప్పు ఇచ్చి కొని పోగొట్టుకుంటుంటారు. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా డబ్బును పెంచుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ పాలసీతో ముందుకు వెళ్తున్నారు. ఆ పాలసీ ముందుకు వెళ్తున్నారు. సార్ మీరు సర్వీస్లో ఉన్నంతకాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు జాబ్ చేశాం మీకు. కరెక్ట్. ఇప్పుడు మరి రిటైర్ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆ టైం ఎలా కిల్ చేస్తున్నారండి? టైం కిల్ కాదు, టైం చాలడం లేదు. అవునా? టైం చాలడం లేదు. ఎందుకంటే నేను రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు యాక్టివిటీ చూస్తే రిటైర్మెంట్ ముందు ఎంత యాక్టివిటీ ఉందో అంత యాక్టివిటీ ఉంది, ఇంకా కొద్దిగా ఎక్కువే అని కూడా చెప్పచ్చు. ఓకే, ఎక్కువే అని కూడా చెప్పచ్చు. అంటే మైండ్ ఫుల్ వర్క్ ఉంది ఇప్పుడు, ఫుల్గా ఉంది. అందుకే మీరు ఎనర్జీ కనిపిస్తున్నారు. నా సోషల్ సర్వీస్ యాక్టివిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. నేను స్టాక్ మార్కెట్ కూడా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి 90% ఆఫ్ టైం నేను స్టడీలోనే ఉంటుంది. కొనడం అమ్మడం చెత్త పని. స్టాక్ బ్రోకర్ కొంటే కొంటాడు, అమ్మేస్తారు, అయిపోతుంది. నేను ఏది కొనాలి ఏది కొనకూడదు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, చాలా స్టడీ. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీ మైండ్ వర్క్ నడుస్తూనే. ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టడీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండాలి. ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండాలంటే ఎక్కువ చదవాలి, న్యూస్ పేపర్లు చదవాలి, టీవీలు చూడాలి, నలుగురితో మాట్లాడాలి, మేనేజ్మెంట్లతో మాట్లాడాలి, స్టాక్ అనలిస్టులతో మాట్లాడాలి, స్టాక్ ఇన్వెస్టర్స్తో మాట్లాడాలి, తర్వాత ఫండ్ మేనేజర్స్తో మాట్లాడాలి, వాళ్ళని కలవాలి. యాక్టివిటీ చాలానే ఉంటుంది. సార్ మీ జర్నీ మొత్తంలో మేడం రోల్ ఏంటండి? ఆవిడ సపోర్ట్ లేకుండా మీరు చేయగలరా? అంటే సాడం అంటే ప్రతి ఆఫీసర్కి ప్రతి మగవారికి విజయం వెనక మహిళ ఉంటారు, కానీ పోలీస్ ఆఫీసర్ యొక్క భార్యలకి ఒక మాత్రం ప్రత్యేకత ఉంటుంది. ఉంటారు, ముందు ఉంటారు, పక్కన ఉంటారు. వాళ్ళది కాదు కదా సార్, పోలీస్ ఆఫీసర్ యొక్క ప్రతి భార్యకి ఆ ఆఫీసర్ యొక్క వైఫ్కి ప్రత్యేకత ఉంటుంది. ఎలా అంటే మీరు 24 గంటలు పబ్లిక్ సేవ కోసం బయట ఉంటారు, కానీ మీ వ్యక్తిగత సుఖాలకి దానికి దూరంగా ఉంటారు. అవన్నీ కాపాడి పిల్లలకి తెలియకుండా పెంచడంలో మీ వెనకున్న ఆవిడే ఉంటారు. మా ఆవిడ పిల్లల్ని ఎక్కువగా స్కూల్ టైంలో ఆవిడే ఎక్కువ పెంచేది, ఎక్కువ ఏదన్నా వాళ్ళకి చెప్తుండేది. మీ డైమండ్ మా డైమండ్ చెప్తూనే ఉండేది. తర్వాత ఆవిడకి కూడా కొద్దిగా చదివేది కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది నా వాడు చూసి. ఆవిడ టెక్నాలజీ బాగా నేర్చుకుంటుంది, నాకు టెక్నాలజీ అంతగా రాదు. నేను ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, రోజు నా దగ్గర ఏం స్టాక్స్ ఉన్నాయో ఒక లిస్ట్ ఆవిడ తయారు చేసి నాకు ఇస్తుంది. ఏది మనీ ట్రాన్స్ఫర్ చేయి ఇక్కడికి మన స్టాక్ బ్రోకర్ ఆఫీస్ కంటే బ్యాంకు చెక్కుల్లో ఇదంతా బ్యాంకింగ్ అంతా ఆవిడ చూసుకుంటుంది. సో ఈ టెక్నాలజీ వచ్చింది కదా, ఈ టెక్నాలజీ అంతా నేర్చుకొని మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, పేమెంట్స్ ఏం చేయాలి, ట్యాక్స్లు, ఆడిటర్స్తో మాట్లాడాలంతా ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. అది రొటీన్ వర్క్ కాబట్టి నేను స్టడీ చేయడం, స్టాక్ మార్కెట్ స్టడీ చేయడం, నలుగురిని కలవడం. అంటే మీ ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ? ఫైనాన్స్ మినిస్టర్ అనొచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, హోమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఆరు మీరు మనం చెప్పాలంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనొచ్చు.
అంత మీ డైమండే. అంతే. డైమండ్ ఎందుకు పెట్టుకున్నారు? డైమండ్ అని ఎందుకు పెట్టుకున్నానంటే కొనాలంటే ఎటువంటి షేర్లు కొనాలి ఓకే. అనే దానికి ఒక యాక్రోనిమ్ తయారు చేసి రాశాను నా బుక్లో. డైమండ్ అంటే ఎటువంటి షేర్లు కొంటే మనకు లాభాలు వస్తాయి, ఎటువంటి షేర్లు కొంటే మనకు లాభాలు రావు అనే విశ్లేషణ చేసినప్పుడు డైమండ్ లాంటివి కొనాలని, డైమండ్స్ ఫర్ ఎవర్ అని అంటారు కదా. డి అంటే డీమర్జ్డ్ కంపెనీస్ అని. ఓకే. ఐ అంటే ఇన్ఫార్మ్డ్ బయింగ్ ఉన్న కంపెనీస్ ఆర్ ఇన్సైడర్ బయింగ్ ఉన్న కంపెనీస్. ఇన్సైడర్స్ ఎప్పుడు కొంటారు? ఒక కంపెనీలో ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఆ కంపెనీ బాగా వస్తుంది, మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, మంచి లాభాలు వస్తాయని తెలిసినప్పుడే కదా కొంటాడు. కానీ అవన్నీ స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అవుతాయి, అవన్నీ పబ్లిష్ అవుతాయి. ఇట్స్ ఏ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. అవి కూడా మనం ఫాలో కావచ్చు. ఏ అంటే డిఐ చెప్పారు. ఏ అంటే ఇన్ఫార్మ్డ్ బయింగ్. తర్వాత అక్విజిషన్ టార్గెట్స్. ఒక ఏ కంపెనీ బి కంపెనీని కొంటా ఉంది, మనం ఏం చేయాలంటే బి కంపెనీ కొనాలి, ఏ కంపెనీని కొనకూడదు. ఎందుకంటే బి కంపెనీ ఏ కంపెనీతో మధ్య అయినప్పుడు దానికి జనరల్గా ఎక్కువ షేర్లు వస్తుంటాయి, అందుకని దాన్ని అక్విజిషన్ టార్గెట్ అన్నారు. ఎం అంటే మేనేజ్మెంట్ రీజిగ్, అంటే మేనేజ్మెంట్లో చేంజెస్ వస్తుంటాయి ఒక్కోసారి. కొంతమంది పాత మేనేజ్మెంట్ వెళ్ళి కొత్త మేనేజ్మెంట్ రావడం, మోర్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ రావడం, లేకపోతే మంచి మంచి సిఇఓలను తీసుకోవడం, సిఎఫ్ఓలను తీసుకోవడం. ఇట్లా మేనేజ్మెంట్ చేంజెస్లో టాప్ మేనేజ్మెంట్ కానీ మిడిల్ మేనేజ్మెంట్ కానీ మంచి చేంజెస్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్ ఇంప్రూవ్ అవుతాయి. మేనేజ్మెంట్లో ఓ అంటే ఓవర్లుక్డ్ కంపెనీస్. కొన్ని కంపెనీస్ బాగుంటాయి కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. అటువంటి కంపెనీస్ దొరికితే మనము పట్టుకోవాలి. అప్పులు తగ్గించుకుంటున్న కంపెనీస్ డీలెవరేజ్ కంపెనీస్ అంటారు. ఎస్ అంటే స్పెషల్ సిచ్యువేషన్ కంపెనీస్. ఇవన్నీ చూస్తారు కాబట్టి ఆవిడకి డైమండ్ పెట్టారా? అంటే కొంటే అటువంటి కంపెనీస్ కొనాలి, డైమండ్స్ ఫర్ ఎవర్. కాబట్టి మాకు కూడా ఇంట్లో అటువంటి డైమండ్ లాంటి మేడం ఉందండి. ఓకే. సో పిల్లలు ఏం చేస్తున్నారండి? నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి హరితో పాటు నేను శ్రీఎం ల్యాబ్ రిటైర్మెంట్ అయిన తర్వాత తీసుకున్న తర్వాత శ్రీఎం ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీని మేనేజ్ చేశాను. అప్పుడు నాతో కూడా కలిసి ఫార్మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండి ఫార్మా బిజినెస్ ఎలా చేయాలో బాగా నేర్చుకున్నాను. తర్వాత మేము ఈ శ్రీఎం ల్యాబ్స్ను లారస్ ల్యాబ్స్ కమ్మేసిన తర్వాత ఆయన సొంతంగా అప్పుడున్న కాంట్రాక్ట్స్ వల్ల కానీ అప్పుడున్న అండర్స్టాండింగ్ వల్ల కానీ ఇప్పుడు కొంత ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుకొని మోస్ట్లీ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాడు. ఆ బిజినెస్లో హరి. చంద్రకాంత్ కూడా ఇప్పుడు కన్సల్టింగ్ చేస్తాడు కంపెనీలకు, ఐపీఓలు పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్ళడానికి, లేకపోతే కంపెనీలో గ్రో చేయడానికి, కొత్త కంపెనీస్ ఎలా చేయాలి. ఎందుకంటే అతను మెక్కన్జీలో పనిచేసాడు, అనుభవంతో చాలా కంపెనీస్కి కన్సల్టెంట్గా ఉన్నాడు. సో ఈ మధ్యకాలంలోనే ఆయన స్టాక్ మార్కెట్లో దిగాలని ఇప్పుడు ఒక పిఎంఎస్ కంపెనీ పెట్టాలని ఆలోచనలో ఉన్నాడు. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఎన్ అంటే మీరు చెప్పారు కదా, నిష్ కంపెనీస్. నిష్. సార్ మీరు డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు సమయంలో ప్రజలకి పోలీసుల పట్ల గౌరవం ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడు క్రమేపీ తగ్గిపోవడం కారణం అనుకుంటారు ఒకటి. రెండోది ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు డిపార్ట్మెంట్లో గౌరవం తగ్గిపోవడానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో తగ్గింది అనుకోవడం కనుక పెరిగింది అనుకోవచ్చు. నేను అనుకుంటాను జనరల్ పబ్లిక్లో పెద్ద తేడా ఉండదు అని. ఈ మధ్యకాలంలో పోలీసులో కూడా కొద్దిగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, పొలిటికల్ అలైన్మెంట్ ఎక్కువైంది అనే క్రిటిసిజం ఎక్కువగా వినబడతా ఉంది కొంత. కానీ పొలిటికల్ సిస్టమ్తో అలైన్ కాకుండా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఈ జ్యుడిషియరీకి, లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి ఈ మధ్యలో ఈ సెపరేషన్ తగ్గిపోతా ఉంది. అది వచ్చే మెయిన్గా ఉన్న మన సిస్టంలో ఉన్న ఓవరాల్ ప్రాబ్లం. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఏమంటున్నారు, జ్యుడిషియల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయిందని వీళ్ళు అంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ఏమంటున్నారు, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయిందని వీళ్ళు అంటున్నారు.
సో ఇంతకుముందు ఉన్న క్లియర్ కట్ డివిజన్ తగ్గిపోయింది. ఒకరి పని ఇంకొకటి చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి పోలీసు కూడా ఎగ్జిక్యూటివ్కు దూరంగా ఉండి, పోలీసుకు ఒకప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్ చేయాలని దేశంలో చాలా మూమెంట్ కూడా జరిగింది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళారు. డీజీ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, డీజీ సెలక్షన్ ఎలా జరగాలి, ఎస్పీల సెలక్షన్ ఎలా జరగాలి అని. కానీ అది ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా జ్యుడిషియరీ లాగా కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించగలిగితే పోలీసులు బాగా పనిచేయగలరు. ఇది సిస్టంలో ఉన్న ప్రాబ్లం. ఓకే, ఫైనల్గా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, కొంత చాలా మంది సర్వీస్ మోటోలు వస్తారు, కొంతమంది రాగానే ఫైనాన్షియల్ ఆ మోటోలోకి వెళ్ళిపోతున్నారండి. ఏం లేదండి, పోలీస్ ఈజ్ ఏ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫోర్స్. పోలీసులోకి వచ్చిన తర్వాత మనం సర్వీస్ చేయగలిగితేనే మనం పోలీసుగా పనిచేసినట్టు. నువ్వు ఒక ఫోర్స్గా పనిచేస్తే యూ ఆర్ నాట్ ఏ పోలీస్. కానీ పోలీసులు ఇప్పుడు వచ్చేవారు మీలాంటి వాళ్ళు అప్పుడు మైండ్ పని చెప్పేవారు, ఇప్పుడున్న అందరు కూడా మజిల్ పని చెప్తున్నారండి. కాబట్టి వాళ్ళ మైండ్కి పని చెప్పేది చేయాలంటే. పోలీసులో చాలామంది ఏంటంటే, చాలామంది అని కూడా చెప్పలేము అనుకోండి, కొంతమంది యూనిఫామ్ వేసుకొని రోడ్ల మీద హడావుడి చేస్తుంటారు, కొంతమంది కూల్గా లీడర్స్గా కింద వాళ్ళ దగ్గర పని చేస్తుంటారు. కింద వాళ్ళ దగ్గర వాళ్ళ పని వాళ్ళతో చేయించినప్పుడే పోలీసు ఒక సీనియర్ ఆఫీసర్స్ మీనింగ్ ఉంది. కానీ మనమే యూనిఫామ్ వేసుకొని బుల్లెట్ వేసుకొని వెళ్తే అదే మీనింగ్ లేదు. పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నాము, సర్వీస్ కోసం కాదు. సింపుల్ అండి. మనం పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ ఉండి, పబ్లిక్ ఎటువంటి సర్వీస్ కావాలి, పబ్లిక్ పోలీస్ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలను తీర్చగలిగితే పోలీసింగ్ చేసినట్టు, కాబట్టి సరిగ్గా చేయనట్టు. కానీ పోలీసు మీకు మాన్యువల్ ఏం చెప్తుంది అంటే, ఆ మాన్యువల్ విషయాలు అంటే ప్రజల మన ప్రాణాలను కాపాడడం చెప్తుంది, విజిబుల్ పోలీసింగ్ చేయాలని చెప్తారు. ఇది పక్కకు వెళ్ళిపోయి ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఫేవర్గా వేరే యాక్టివిటీ చేయడం వల్ల కూడా పోలీస్కి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్యాంక్ వాటర్ ట్యాంక్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ని ఊర్లో కాపాడే బాధ్యత ఎవరిది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, లేదంటే గ్రామ పంచాయతీ. ఇది వదిలిపెట్టి పోలీసులు అడాప్షన్ తీసుకొని దాన్ని కాపాడే బాధ్యత తీసుకోవడం వల్ల జరిగే నష్టం అంటారు, లాభం అంటారు? అదేవిధంగా ఎస్సీ హాస్టల్లో పోలీసులు పడుకోవడం, ఎస్సీ హాస్టల్లో అడాప్ట్ తీసుకోవడం, దాన్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేయడం అనేది పోలీస్కి ఇమేజ్ పెరుగుతుందా తగ్గిపోతుందా? ఒకటే అండి, పోలీసు చేసినా అవి పాజిటివ్గానే ఉంటాయి. అది కాకుండా ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం పోలీస్ సర్వీస్ చేసినట్టు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు సర్వీస్ మోటోలో రండి అంటారు డాక్టర్ సిఆర్ నాయుడు గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇది ఫోర్స్ఫుల్గా చేస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్లో సక్సెస్ రేట్ ఉండదు, మీకు ఖచ్చితంగా మీ మైండ్కి పని చెప్పండి, మజిల్కి పని కాదంటూ డాక్టర్ సిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. ఇది సిఆర్ నాయుడు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.